మరి ఈరోజు వాక్య ధ్యానంలో మనము నిన్న ఎక్కడైతే ఆపామో అక్కడ నుండే ఈరోజు తిరిగి మొదలు పెట్టబోతా ఉన్నాం. ఈ 2 రోజులు కూడా మరి దేవుని కృపచేత మనము ధ్యానిస్తున్న అంశాలు ఏమిటంటే 2 భాగాలుగా ఒకటే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటి బబులోను యొక్క ఆరంభము, 2 బబులోను యొక్క అంతము. నిన్నటి రోజున మనము బబులోను యొక్క ఆరంభాన్ని ధ్యానించటము జరిగింది. ఈరోజు బబులోను యొక్క అంతాన్ని మనము ధ్యానించబోతా ఉన్నాం. అయితే ఈరోజు యొక్క మెసేజ్ టైటిల్ ఏమిటంటే అంత్యకాలపు జెరుబ్బాబెలు. అందరూ కూడా చెప్పండి, నోరు తిరగట్లేదా? అంత్యకాలపు జెరుబ్బాబెలు అనే వాక్య ధ్యానాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ బబులోను యొక్క ఆరంభాన్ని నిన్న మనం చూసాం కదా. మరి ఎంతమందికి అర్థమైంది? నిన్న వచ్చిన వారు ఎవరైనా ఉంటే అర్థమైన వారు చేతులు పైకెడితే సో దట్ నాకు ఒక క్లారిటీ వస్తుంది. నిన్న మనము చేసిన వాక్య ధ్యానము క్వైర్ టీం వాళ్ళు ఎవరికీ అర్థమైనట్టు లేదు. అర్థమైందమ్మా? మరి చాలా సంతోషం. మరి నిన్న ఎక్కడైతే మనము ఆపామో అక్కడ నుంచి కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా నా కోసం చదివి పెట్టండి. మైక్ ఉన్నవారు, సినిమాకి వెళ్ళాలంటే టికెట్ ఉన్నవారు వెళ్ళాలి, వాక్యం చదవాలంటే మైక్ ఉన్నవారు చదవాలి. కాబట్టి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 9, 10 వచనాలు చదివి వినిపించండి. నేను ఇక్కడే మనం ఆపాం. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన రారాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చినది కదా అని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ కనుక మనము గమనించినట్లయితే ఒక పట్టణము మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఏ పట్టణం అంటది? మహాబబులోను వేశ్యా పట్టణం అంట. ఏ పట్టణం అండి అది? మహాబబులోను వేశ్యా పట్టణం అట. వేశ్యలకు నిలయమైన పట్టణము, చిల్లంగితనానికి నిలయమైన పట్టణము, మంత్ర విద్యులకు కేంద్ర బిందువైన పట్టణము, దైవజనులను అడ్డగించు పట్టణము, దైవ ప్రేరేపిత భక్తులను లేకుండా చేయాలనే ఆలోచన కలిగిన పట్టణమే ఈ అంత్యకాలములో భక్తుడు ప్రస్తావిస్తా ఉన్న మహాబబులోను వేశ్య పట్టణము. అయితే ఈ వేశ్య పట్టణము దీని యొక్క ఆరంభాన్ని నిన్న మనము తెలుసుకోవటం జరిగింది. ఎక్కడ ఇది ఆరంభమైంది అంటే సుమారుగా మనము 6000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే బాబెలు అనే గోపురము మీకు కనిపిస్తుంది. ఆదికాండము 11వ అధ్యాయములో ఈ యొక్క చరిత్ర, బాబేలు గోపురము చరిత్ర చెప్పబడిన ఆదికాండము 11వ అధ్యాయములో ఆ కాలపు రోజులలో యొక్క చరిత్ర ప్రారంభమైంది. అయితే నిన్న మీ అందరికీ కూడా నేను మనవి చేయటం జరిగింది. ఈ బాబెలే తర్వాతి రోజులలో బబులోనుగా మారింది. ఈ బబులోనే అంత్యకాలములో దాని యొక్క క్రియలను యోహాను భక్తుడు దర్శన రీతిగా చూస్తూ దాన్ని ఒక మాయా పట్టణముగా అభివర్ణిస్తూ ఉన్నాడు. ఆ పట్టణము పేరు మహాబబులోను వేశ్యా పట్టణం అని ఆయన సెలవిచ్చుతా ఉన్న విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఎవరి వేశ్యా పట్టణం అంటే అంత్యకాలములో అబద్ధ క్రీస్తు అని ఒకడు రాబోతా ఉన్నాడు. క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అనే ఒక పర్సన్ రాబోతా ఉన్నాడు. వాడి యొక్క పట్టపు రాణి ఈ వేశ్యా పట్టణం అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఎవరంటాయండి ఈ మహాబబులోని వేశ్యా పట్టణము? అబద్ధ క్రీస్తు యొక్క భార్య అంట, అబద్ధ క్రీస్తు యొక్క పట్టపు రానంట. ఇక వీరిరువురు కలిసి ఆ మాయా పట్టణపు యొక్క మంత్రక్రియలు అలాగే ఈ అబద్ధ క్రీస్తు యొక్క శక్తి కలిసి అంత్యకాలములో అనేక మంది భక్తులను హింసించబోతా ఉన్నారు. ఏం చేయబోతా ఉన్నారండి?
మరి చక్కగా మీటింగ్ పెట్టారు. మరి ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. మరి కొద్ది రోజులు గడిచిన తర్వాత అంత్యకాలంలో ఇటువంటి మీటింగ్స్ మనం పెట్టాలంటే సాధ్యం అవుతుందండి అయ్యా? ఖచ్చితముగా సాధ్యము కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి రాబోతా ఉన్నాడు, భక్తులను హింసించాలనే టార్గెట్ పెట్టుకునేవాడు రాబోతా ఉన్నాడు. సాతాను ఏమి చేస్తుందంట? దాని యొక్క బలాన్ని, దాని యొక్క శక్తిని, దాని యొక్క సింహాసనాన్ని ఈ యాంటీ క్రైస్ట్ అనే వ్యక్తికి ఇవ్వబోతా ఉంది. వీడిక వీర విహారము చేసి మనందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయబోతా ఉన్నాడు. అయితే బబులోను దగ్గర మొదలైంది చరిత్ర. బబులోను దగ్గర మొదలైంది దేవుడికి సాతాను సైన్యాలకి ప్రత్యక్ష యుద్ధము. బాబెలు దగ్గర మొదలైంది, బబులోను దాకా కొనసాగింది. ఆఖరిలో ప్రస్తావించబడిన ఈ మహాబబులోను వేశ్య పట్టణము అది యొక్క అంత్యకాలములో చెలరేగబోతా ఉంది అని బైబిల్ మనకి సూటిగా తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియులారా, భక్తులైన మనకు నెమ్మది కలగాలంటే, మనందరూ కూడా పరలోకములో సంతోషించాలంటే, మనందరూ కూడా మరి మన దేవుడు మనకిచ్చిన బహుమానాలను తీసుకుని ఆనందించాలంటే దానికంటే ముందుగా ఒక కార్యము జరగబోతా ఉంది. మనందరూ ఆనందించే కార్యము, మనందరూ సంతోషించే కార్యము. అదేమిటంటే ఈ వేశ్య పట్టణము మహాబబులోను కూలిపోబోతా ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, చాలా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ పట్టణము కూలిపోవాలి అన్న మీ ఆకాంక్ష మీ చప్పట్ల ద్వారా తెలియాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి ఈ మాయా పట్టణము కూలిపోబోతా ఉంది. ఇప్పుడు ఎట్లా కూలిపోతుంది అనేది మనము ధ్యానిస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా గమనించండి, పాత నిబంధన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక అనే విషయాన్ని మైండ్లో పెట్టుకుని చదవాలి, బాగా అర్థమవుతుంది. కొత్త నిబంధన గ్రంథము బాగా అర్థం కావాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడా, యేసు మరల తిరిగి వచ్చుట అన్న విషయాన్ని బుర్రలో పెట్టుకుని ఆ కోణములో ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది, ఆ విషయము మనకి క్లియర్గా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అయితే గమనించండి, పాత నిబంధన గ్రంథము దేని కొరకు? యేసు యొక్క పుట్టుక కొరకు. యేసు యొక్క పుట్టుక ముందు జరిగిన సందర్భాలను ప్రస్తావిస్తూ యేసు పుట్టుకను అది చూపించే సన్నివేశముగా మనము పాత నిబంధన గ్రంథాన్ని చూడవలసిన అవసరం ఉన్నది. అయితే ప్రియులారా, పాత నిబంధన గ్రంథము ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే యేసు పుట్టుక అనే కోణము వైపు అణువణువున మనకు ఆ గ్రంథములో కనిపిస్తూ ఉంది. అందుకనే మీరు చూసినట్లయితే మొదటి నుండి ఆదికాండము నుండి మలాకి వరకు మనకు ఒక విషయము ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది. అదేమిటంటే ది లైన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వంశము. ఆయన ఆదాము నుండి, అబ్రహాము నుండి మరి ఏ ఏ తరములను దాటుకుంటూ నదులన్నీ అనేకమైన ఎత్తుపల్లాలు దాటుకుంటూ ఎక్కడ కలుస్తాయండి? సముద్రంలో కలుస్తాయి. అదే విధముగా మరి ఎవరెవరి వంశములను దాటుకుంటూ యేసు పుట్టాడు అన్న వివరణ పాత నిబంధన గ్రంథములో క్షుణ్ణముగా వ్రాయబడింది. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఉదాహరణకు రూతు గ్రంథము ఉంది పాత నిబంధనలో. ఈ రూతు గ్రంథము ఎవరి గురించి రాయబడిందంటే వెంటనే చాలామంది చెబుతారు నయోమి గురించి రాయబడింది. ఇంకొంతమంది చెబుతారు బోయజు గురించి రాయబడింది. ఇంకొంతమంది చెబుతారు ఏవయ్యా నువ్వేమన్నా పొద్దున్నే తాగొచ్చావా, రూతు అన్న పేరెట్టారు కదా అక్కడ, కాబట్టి రూతు గురించే రాయబడింది అని చెబుతారు. కానీ ఆ గ్రంథాన్ని కనుక మనము క్షుణ్ణముగా పరిశీలించినట్లయితే ప్రియులారా, ఎవరి గురించి ఆ గ్రంథము రాయబడింది అంటే ఈ రూతు గ్రంథము యొక్క సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అంటే ఓబేదు అనే ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, చాలా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎవరు కనిపిస్తారండి మనకి? ఓబేదు కనిపిస్తాడు. ఈ ఓబేదు అనే వ్యక్తి బోయజుకు రూతుకు పుట్టిన సంతానము. ఈయన గారు పుట్టగానే ప్రజలేమని చెప్పారు? రూతుకు బోయజుకు
మరి కుమారుడు పుట్టాడని ఎవరో చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏమిటంటే నయోమికి కుమారుడు పుట్టెను. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. నయోమికి పుట్టాడా కుమారుడు? ఎవరికి పుట్టాడు? రూతు బోయజులకు పుట్టాడు. బైబిల్లో అక్కడ ఉన్న వ్యక్తులు చెబుతా ఉన్నారు నయోమి కొరకు కుమారుడు పుట్టెను. అయితే ప్రియులారా, ఈ రూతు గ్రంథం యొక్క సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఒబేదు. ఆ గ్రంథం యొక్క ఆఖరిలో మనకి కనిపిస్తుంది. ఒబేదు ఎవరు అంటే యెష్షై యొక్క తండ్రి. యెష్షై ఎవరు అంటే దావీదు యొక్క తండ్రి. దావీదు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వంశములో ప్రముఖమైన వ్యక్తి. చప్పట్లు కొట్టండి గట్టిగా. కాబట్టి మనకేం కనిపిస్తుంది? ది లైన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళి సజీవంగా కనిపిస్తుంది. మీరు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు నాకు ఎందుకో ఈ కష్టాలు వస్తూ ఉన్నాయి, నాకు ఈ బాధలు వస్తూ ఉన్నాయి, లేకపోతే నాకు ఏదో జరగకూడని కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అననుకూలమైన వాతావరణము ఎటు చూసినా నా జీవితంలో కనిపిస్తుంది అని మీరు అనుకుంటారు. కానీ ప్రియులారా, ప్రతి దాని వెనకాల దేవుడు యొక్క ప్రణాళిక ఉన్నది అని గమనించండి. ఎందుకంటే ఇప్పుడు నయోమి అష్ట కష్టాలు పడింది, కారణము ఒబేదు పుట్టాలి. మరి నయోమి ఇద్దరు కొడుకులు చనిపోయారు, కారణము ఒబేదు పుట్టాలి. రూతు చాలా కష్టాలు అనుభవించింది, కారణము ఒబేదు పుట్టాలి. అయితే ఆ గ్రంథములో ఏ కార్యము జరిగినా, అక్కడున్న భక్తులకు ఏ ఇబ్బంది కలిగినట్టు మనకు అనిపించినా, అది ఏ పరిస్థితి వైపు దారి తీయటానికి అవన్నీ జరిగినాయి? ఒబేదు అనే ఒక వ్యక్తి లైన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్లోకి, యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళిలోనికి రావటానికి అవన్నీ కూడా రచించబడ్డాయి. అయితే ప్రియులారా గమనించండి, ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతా ఉన్నానంటే ఆది నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక వరకు ఇప్పటి వరకు అనేక మంది వ్యక్తులను దేవుడు వాడుకున్నాడు. అర్థమైందా మీకు? ఏం చేశాడండి దేవుడు? యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక వరకు దేవుని యొక్క ప్రణాళిక మనకి కనిపిస్తూ ఉంది. చాలామంది వ్యక్తులను దేవుడు వాడుకున్నాడు. అవునంటారా కాదంటారా? అబ్రహామును దేవుడు వాడుకున్నాడు. అబ్రహాము ద్వారా ఒక కోవనెంట్ను దేవుడు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇస్సాకు మనకి కనిపిస్తారు. తర్వాత యాకోబు దేవుడి యొక్క ప్రణాళికలో పాలిభాగస్తుడుగా ఉన్నాడు. 12 మంది గోత్రకర్తలకు తండ్రిగా ఉన్నాడు. మనకి దేవుడి ప్రణాళిక యాకోబులో కనిపిస్తుంది. తర్వాత దావీదు, వీరందరిలో కూడా దేవుని ప్రణాళిక మనకు కనిపిస్తుంది. అయితే నేను ఏం చెప్పబోతా ఉన్నానంటే దేవుడు అనేక మంది ఎవరిని వాడుకున్నాడు? వ్యక్తులను వాడుకున్నాడు. మరలా చెప్పండి, దేవుడు ఎవరిని వాడుకున్నాడండి? వ్యక్తులను. చెప్పాలండి, గట్టిగా చెప్పాలి. ఎవరిని వాడుకున్నాడు దేవుడు? అనేక మంది వ్యక్తులను వాడుకొని దేవుడి యొక్క ప్రణాళికను ఆయన నిర్వర్తించుకున్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ వరకు, క్షమించండి పుట్టుక వరకు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ వరకు దేవుడు అనేక మంది భక్తుల ఆత్మలను వాడుకోబోతా ఉన్నాడు. చెప్పండి, ఏం వాడుకోబోతా ఉన్నాడు దేవుడు? చెప్పాలి, భక్తుల ఆత్మలను. మొదట ముందు వరకు దేవుని యొక్క ప్రణాళిక యేసు పుట్టే వరకు ఎవరిని వాడుకున్నాడు? వ్యక్తులను వాడుకున్నాడు. వారి ద్వారా దేవుని ప్రణాళిక నిర్వర్తించాడు. ఇప్పుడు అంత్యకాలంలో ఎవరిని వాడుకోబోతా ఉన్నాడు? అదే భక్తుల యొక్క ఆత్మలు. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యెహెజ్కేలు, ఇర్మియా, యెషయా, జెరుబ్బాబెలు, మోషే, హనోకు, ఇంకా చాలామంది భక్తులందరూ కూడా మీరు కనిపిస్తారు. అయితే బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే వీరిలో అనేకుల ఆత్మలు తిరిగి ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ ఆత్మలు ఈ భూమి మీదకి వచ్చి ఈ మహాబబులోను వేశ్య పట్టణము కుప్పకూలుట అనే ఈ కార్యక్రమంలో అవన్నీ కూడా పాలి భాగస్తులు కాబోతా ఉన్నాయి. అర్థమైన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమైందా ప్రియులారా? మొదట్లో దేవుడి ప్రణాళిక ఆయన వ్యక్తులను వాడుకున్నాడు. ఇప్పుడు ఎవరిని వాడుకోబోతా ఉన్నాడు? ఆ వ్యక్తుల యొక్క ఆత్మలను వాడుకోబోతా ఉన్నాడు. నేను చెప్పిన ఈ విషయాన్ని మీరు ఆఖరి వరకు కూడా గుండెల్లో భద్రపరచుకోవాలి. ఏమిటా విషయం? వ్యక్తులను వాడుకున్నాడు, ఇప్పుడు ఎవరు వాడుకోబోతా ఉన్నాడు? ఆ వ్యక్తుల యొక్క ఆత్మలను ఈ అంత్యకాలంలో వాడుకోబోతా ఉన్నాడు. ఉదాహరణకు ప్రకటన గ్రంథం మనం చూస్తే 11వ అధ్యాయంలో 2 సాక్షులు కనిపిస్తారు. ఎంతమందికి తెలుసు? చేయి పైకెట్టండి.
తెలియదా ఇద్దరు సాక్షులు? అసలు నీ సాక్ష్యమే మాకు తెలియదు, వాళ్ళు ఎవరు తెలుస్తారు అన్నట్టు చూస్తున్నారు మీరు. ఇద్దరు సాక్షులు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నారన్న విషయము ప్రకటన 11లో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు మనము ఆ ఇద్దరు సాక్షులు ఎవరు, అలాగే జెరుబ్బాబేలు అనే వ్యక్తి యొక్క పాత్ర అంత్యకాలంలో ఎలా ఉండబోతా ఉంది, దీన్నే క్షుణ్ణంగా పరిశీలించబోతా ఉన్నాం. కాబట్టి ఈ ధ్యానాంశము పేరు అంత్యకాలపు జెరుబ్బాబేలు. ఇక క్లియర్గా మన యొక్క లోతులలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నా కోసం చదివి పెట్టండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. కొంచెం కష్టమైనా కూడా చదవండి. కష్టమే ఉంది, మీ వెనకాల నేను చదువుతున్నానుగా. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి. ఒక నిమిషం అండి, ఏమండి మీరు, నేను నిన్న కూడా చెప్పాను, మరలా చెప్తున్నానండి, దయతో అన్యదా భావించకండి. మీరు రెప్ప వేసినా మీకు అర్థం కాదు, మీరు కనురెప్ప వెనక్కి తిప్పినా మీరు అర్థం కాదు, మీరు ఒక్క సెకండు లేదా 10 సెకండ్లు ఎటో ఆలోచించినా కూడా మీకు ఉన్న విషయం అర్థం కాదు. మీకు చెప్తా ఉన్నాను, ఎంతో వ్యయ ప్రయాసలు ఓర్చి మీ కమిటీ వారు, మీ సంఘ పెద్దలు, అలాగే మీ కాపరులు నన్ను ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది 100 కిలోమీటర్ల నుండి. ఈ కార్యక్రమము సార్థకం అవ్వాలంటే మీరు ఈ పరిచర్య పూర్తి అయ్యే వరకు కూడా పూర్తి ధ్యాసతో ఇక్కడ ఉండాలి. దాని తర్వాత ఆడేదో వచ్చాడు ఏదో చెప్పిపోయాడంటే ఉపయోగం లేనే లేదు. రేపొద్దున్న న్యాయపీఠం ముందు ఏసై మీకే చెబుతాడు, ఆడు సరిగ్గానే చక్కగానే చెప్పి ఏడిచాడు, మీరు సరిగ్గా ఈయన ఏడవలేదని ఎవరు చెప్తారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు చెబుతారు. కాబట్టి ప్రియులారా, ఆవిడెవరండి? పక్క ఆవిడ జల్లో పూలు చూస్తున్నారు. ఇదేందండి నాకు అర్థం కాదు. అమ్మా, ముఖ్యంగా స్త్రీలు ఇంటి దగ్గర చూసుకోండి అమ్మా. పువ్వులు, ఇంకేంటి పిన్నీసులు, చంపిన్నులు, ఇంకా అదర్ ఆల్ యాక్సెసరీస్ అన్నీ, మరి వాటి లెక్కలన్నీ కూడా ఇంటి దగ్గర చూసుకోండి. జాగ్రత్తగా నా మాటలు వినండి. అందరూ కూడా బైబిల్ తీయండి. 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుతా ఉన్నారు వెనకాల అయ్యగారు. నేను రిపీట్ చేస్తా ఉన్నాను. జకర్యా పత్రిక చదవండి అయ్యగారు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకడిని లేపునట్లు నేను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును, జాగ్రత్తగా వినమ్మా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును దీపస్తంభమునకు 7 దీపమునకు 7 గొట్టములను కనబడుతున్నవని చెప్పాను. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు ఈ పక్క ఒకటియు ఎడమ పక్క ఒకటియు కనబడుతున్నవని చెప్పి నా ఏలినవాడా ఇది ఏమిటని మాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమిగా మారిపోదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా ఒకడు పైరాయి తీసుకొని పెట్టించును.
యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు మందిరపు పునాది వేసి ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి. అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా మీ యొద్దకు పంపి ఉన్నాడని తెలుసుకొందువు. మీరు తెలుసుకొందురు. కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. ఆమేన్. ప్రియులారా గమనించండి, 10 వచనాలు మీరు చదివారు. మీరు క్లుప్తంగా గుర్తుపెట్టుకోవడానికి 3 మాటలు చెబుతా. అందులో ఉన్న 3 మాటలు, అందులో ఒకటి ఏమిటంటే జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర నిర్మాణాన్ని మొదలుపెట్టినాయి. మరలా ఈ మందిర నిర్మాణాన్ని జెరుబ్బాబెలు యొక్క చేతులే పూర్తి చేస్తాయి. ఒకటి. రెండవది, ఆత్మచేత అయినను బలము చేత అయినను శక్తి చేత అయినను ఈ కార్యము జరగదు, కానీ దేవుని ఆత్మ చేతే ఈ కార్యము జరుగుతుంది. ఇది రెండవ ముచ్చట. మూడవ ముచ్చట, కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించువాడెవడు? ఈ 3 విషయాలు మీరు మైండ్లో పెట్టుకోండి. అయితే ప్రియులారా, ఎంతమందికి జెరుబ్బాబెలు తెలుసు? బైబిల్లో జెరుబ్బాబెలు తెలియదండి మీకు? అయితే నేనేంటి మరి బైబిల్ చెప్పట్లేదా? ఖురాన్ చెబుతున్నానా? భగవద్గీత చెబుతున్నానా? ఇంకో శాస్త్ర గ్రంథం చెబుతున్నానా? ఏమన్నా అయ్యగారు మీరు ఇంకోటి ఏమైనా చదివేశారా? ఏం చదివారండి? బైబిలేనా? ఓకే, దేవుడు మీ అందరికీ తెలియపరచునుగాక ఈ రాత్రి. ఆమేన్. అయితే ప్రియులారా, జెరుబ్బాబెలు అనే వ్యక్తి గురించి ఇక్కడ రాయబడి. ఈ జెరుబ్బాబెలు ఎవరంటే, యూదులు బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. మొదట సొలొమోను కట్టిన మందిరాన్ని బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కూల్చివేసి అక్కడున్న జనులందరినీ కూడా చెరలోకి పట్టుకొని పోయాడు. తర్వాత కొంతకాలానికి పారసీక రాజు అయిన కోరేషును దేవుడు దర్శించి వీరందరూ తిరిగి వెళ్ళిపోయి వారి స్వస్థలమైన ఇజ్రాయేలుకు వారి మందిరాన్ని తిరిగి కట్టుకోవచ్చని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అమ్మా విన్నారా? వెరీ గుడ్. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు వీరందరూ కూడా ఎవరి నాయకత్వంలో వెళ్ళారంటే జెరుబ్బాబెలు అనే వ్యక్తి యొక్క నాయకత్వంలో వెళ్ళారు. ఈ జెరుబ్బాబెలు అనే వ్యక్తి ఏమి చేశాడంటే పడిపోయిన రెండవ మందిరాన్ని మరలా కట్టుటలో ఇజ్రాయేలు దేశంలో ఇతడు కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇక్కడ ప్రియులారా గమనించండి, జకర్యా భక్తుడు చెబుతా ఉన్నాడు, జెరుబ్బాబెలు యొక్క హస్తములు ఈ యొక్క మందిరపు పునాది వేసినాయి. ఈ జెరుబ్బాబెలు యొక్క హస్తములు ఈ పునాదిని పూర్తి చేస్తాయి అని భక్తుడు చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనము అర్థము చేసుకోవలసిన సర్వసత్యం ఏమిటంటే, అక్కడ భక్తుడు కేవలము కట్టబడుతున్న రెండవ యెరూషలేము మందిరము గురించే కాదు, ఇంకొక విషయాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఎలా తెలుసు అంటే చెబుతా ఉన్నాడు, ఎప్పుడు అన్నీ కూడా జరుగుతాయి అంటే కార్యములు అల్పమై ఉన్న కాలమున. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఎప్పుడు జరుగుతాయమ్మా కార్యములు? అల్పమై ఉన్న కాలమున, అంటే ది ఎండ్ డేస్లో, యుగాంతములో, అంత్యకాలములో ఈ సంగతులన్నీ కూడా జరగబోతా ఉన్నాయని భక్తుడు చెప్తా ఉన్నాడు. అయితే కేవలము రెండవ మందిర నిర్మాణము గురించి కాక కట్టబోతున్న విశ్వమందిర నిర్మాణము గురించి భక్తుడు మాట్లాడతాడు. ఈ విశ్వమందిర నిర్మాణం ఏమిటంటే మీదొక సంఘము, అవునా అమ్మా? మీదొక సంఘము, మాదొక సంఘము. ఆ పక్కకి వెళ్తే అక్కడొక సంఘం ఉంది, వెనక్కి వెళ్తే ఇక్కడొక సంఘం ఉంది. ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? కోటాను కోట్ల సంఘాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ తర్వాత మహిమలో జరగబోయే కార్యం ఏమిటంటే ఈ సంఘములన్నీ కూడా ఒకటే మందిరముగా ఆవిర్భవిస్తాయి. అదే విశ్వ మందిరము. కొట్టండి చప్పట్లు. మేము బాప్టిస్ట్ అండి, మేము లూథరన్ అండి, మేము పెంటికోస్ట్ అండి, మేము ఇంకోటి ఏదో ఏబిబిబి ఓఓఓఎఫ్ అండి, మేమేమో ఆర్డీకేపీపీ ఓపీపీపీ పీపీ అండి అని చెప్తే అక్కడ ఒప్పుకోరు, ఎగిరి తంతారు. ఏం చేస్తారు? ఎగిరి తంతారు. ఏముందరా
నీ పైన మార్క్ ఏముంది అని చూస్తారు. రెడ్ మార్క్ కనపడుతుంది. ఏంటా మార్కు? మార్క్ ఆఫ్ ది క్రైస్ట్, యేసు రక్తం. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. కాబట్టి ప్రియులారా, ఆ సంఘం ఈ సంఘం లేదు, అన్ని సంఘాలు లేవనెత్తబడతాయి. లేవనెత్తబడిన సంఘాలన్నీ కలిపి ఒక పెద్ద విశ్వ మందిరముగా ఆవిర్భవిస్తాయి. ఆ విశ్వమందిరం ఏమిటట? గొర్రెపిల్ల యొక్క భార్య. అర్థమైనా? గొర్రెపిల్ల యొక్క భార్య. ఇప్పుడు అదే కొట్టుకుంటున్నారు తెలియక చాలామంది. ఏమని? మా సంఘమే గొర్రెపిల్ల భార్య, మీ సంఘం కాదు. ఈ క్రైస్తవ్యంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అండి, భలే తిట్టేసుకుంటారండి ఓ పాస్టర్ ఇంకో పాస్టర్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానమ్మా, ఒక పంతులు గారు ఇంకో పంతులు గారిని తిడతాం ఇప్పుడు దాకా నేను చూడలా. మీరు చూసారండి? ఒక పంతులు గారు ఇంకో పంతులు గారిని తిట్టడం నేను చూడలా. ఒక ముల్లా గారు ఇంకో ముల్లా గారిని తిట్టడం నేను చూడలా. మరి మన పాస్టర్లకు ఏమొచ్చిందండి? తెగ తిట్టేసుకుంటారు. బూతులన్నీ కూడా పరలోకంలోనే నేర్పబడినట్టు. ఏమనుకుంటారంటే నేను చెప్పిందే రైటు, నేను చెప్పింది నీవు చెప్పింది రైట్ ఏటయ్యా. యేసయ్య ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత ఇస్తాడు. నేను చెప్పిందే రైట్ అంటున్నావంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు దేవుడి కంటే అధికుడు అని నిన్ను నువ్వు తగ్గించుకోవటం మానేసి హెచ్చించుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఆ సంఘం ఎత్తబడుతుందా, ఈ సంఘం ఎత్తబడుతుందా, ఏదైనా కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తములో కడగబడిన ప్రతి ఒక్క సంఘము ఎత్తబడుతుంది. చప్పట్లు కొట్టండి. ఈ సంఘాలన్నీ కలిపి ఒకటే విశ్వమందిరముగా ఆవిర్భవిస్తాయి. భక్తుడు చెబుతా ఉన్నాడు, ఆ విశ్వమందిరము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరమునకు పునాది వేసినాయి. మరలా అదే జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరమును ముగించును. ఏం చేయబోతా ఉన్నాయంటే ముగించబోతా ఉన్నాయి, పూర్తి చేయబోతా ఉన్నాయి. అయితే అంత్యకాలంలో ఈ జెరుబ్బాబెలు ఎట్లా వాడబడబోతా ఉన్నాడు అనేది మనము జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం. అయితే ఇప్పుడు దాకా 1 నుంచి 10 వచనాలు చదివారు కదా. ఒకసారి అందులోనే 3వ వచనాన్ని ఒకసారి మరలా చదివి వినిపించండి. ఓన్లీ వెర్స్ 3, జకర్యా 4:3. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు ఈ పక్క ఒకటి ఎడమ పక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి. చాలండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ ఏముందంట? దీపస్తంభం ఉందంట. అమ్మా నా మాటలు వినాలి. కొయిరటి వాళ్ళు ఏంటి సెల్ల ఆడుకుంటున్నారు? ఏముందంటమ్మా చెప్పాలండి, అందరూ చెప్పాలి. ఏముంది? ఇప్పుడు నేను పదే చెప్పడం నా గొంతు పోత తెలియలోపు నాకు తెలుసు. అయినా కానీ పదే చెప్పడానికి కారణం ఏంటి? ముఖ్యమైన విషయాలు ఓవర్లాప్ అవ్వకూడదన్న ఉద్దేశంతో, మీకు అర్థం అవ్వాలి అన్న తపనతో. నా తపన గురి మీద మీకు ప్రేమ లేకపోయినా యేసయ్య మీద అయినా ప్రేమ చూపించి శ్రద్ధగా వినండి. ఏం కనిపిస్తూ ఉందమ్మా అక్కడ? దీపస్తంభము కనిపిస్తుంది. మైండ్లో పిక్చరు రికార్డ్ అయిపోవాలి. ఆ దీపస్తంభానికి ఈ పక్క ఒక ఒలీవ చెట్టు, ఈ పక్క ఒక ఒలీవ చెట్టు కనపడతా ఉన్నాయి. అంతే కదండి? ఏం కనిపిస్తూ ఉంది? దీపస్తంభము. దీపస్తంభానికి రైట్ సైడ్ ఒక ఆలివ్ ట్రీ, లెఫ్ట్ సైడ్ ఒక ఆలివ్ ట్రీ. ఇప్పుడు ఈ ఒలీవ చెట్లు ఏం చేస్తూ ఉన్నాయంటే, ఈ దీపస్తంభములో ఇప్పుడు ఆయిల్ పోస్తారు కదా. దీపస్తంభములో ఆయిల్ అయిపోతే ఏం జరుగుతుంది? దీపము ఆరిపోతుంది. అయితే ఆ దీపస్తంభము యొక్క దీపము ఆరిపోకూడదు అన్న ఉద్దేశంతో 2 ఒలీవ చెట్లు, చూడండి పిక్చర్ మీకు కనిపిస్తూ ఉంది. 2 ఒలీవ చెట్లు ఏం చేస్తూ ఉన్నాయంట? కుడి పక్కన ఒకటి, ఎడమ పక్కన ఒకటి ఉండి దీపస్తంభములో ఏం పోస్తూ ఉన్నాయంట? ఒలీవల నూనెను పోస్తూ ఉన్నాయంట. చూడండి పిల్లలు, ఇటువైపు చూడండి, గమనించండి. ఇప్పుడు గమనించండి, దీపస్తంభము ఎక్కడ ఉంటుంది, ఒలీవ చెట్లు ఎక్కడ ఉంటాయి? ఇటు చూడాలి. దీపస్తంభం ఎక్కడ ఉంటుంది, ఒలీవ చెట్లు ఎక్కడ ఉంటాయి? ఒలీవ చెట్లు అడవిలో ఉంటాయి, అంతే కదండి. దీపస్తంభం ఎక్కడ ఉంటుంది? దేవుని యొక్క మందిరములో, అది కూడా పరిశుద్ధ స్థలములో ఉంటాయి. ఇప్పుడు ఇజ్రాయేలు మందిరము 3 భాగాలమ్మా. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అపరిశుద్ధ స్థలమా? అతి పరిశుద్ధ స్థలము. అయితే బయట ఆవరణములో, ఆవరణం అంటే ఇట్లాంటి వరండా అనమాట. మీరు కూర్చున్నారు కదా, ఇదే ఆవరణం. ఈ ఆవరణములో 2 మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి? 1 బలిపీఠం కనిపిస్తుంది, 2 గంగాళము కనిపిస్తుంది. అర్థమైందా? గంగాళం అంటే ఏమీ లేదు, వాటర్తో వాష్ చేసుకుని ఒక వాష్ బేసిన్ అనుకోండి మీకు అర్థం అవటానికి. మందిరము లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు మీకు కనిపిస్తాయి. ఏమిటి? దీపస్తంభము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల.
అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసం ఉంటుంది. అర్థమైంది కదండి? అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసము, పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు. ఈ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలాన్ని డివైడ్ చేస్తూ ఏముందంట, ఒక పెద్ద కర్టెన్, తెర ఉందంట. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? తెర చిరిగిపోయాను అని చెప్పి మీరు తప్పట్లు కొడతారు, కానీ మీకు ఏ తెరో తెలియదు. అదే ప్రాబ్లం ఇక్కడ. ఏ తెర చిరిగిపోయిందండి? అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి. పిల్లలు అది ఏం సూచిస్తుందంటే, ఒక యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలుగుతాడు, అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. తెర చిరిగిపోవుట దేనిని సూచిస్తూ ఉందంటే, నువ్వు ఏ జాతికి చెందినవాడవైనా కానీ, ఏ కులానికి చెందినవాడవైనా కానీ, ఏ ప్రాంతానికి చెందినవాడవైనా కానీ, యాజకుడు అవసరం లేదు, పరిచారకుడు అవసరం లేదు, నడిపించేవాడు అవసరం లేదు. తెర చిరిగిపోయింది. సరాసరి కరుణాపీఠము యొద్దకు నిన్ను నన్ను చేర్చుటకు అర్హులుగా మార్చాడు యేసయ్య. దాని సూచనగా తెరను చింపాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కాబట్టి ప్రియులారా, లోపలేముందండి? దేవుని యొక్క కరుణాపీఠము అనగా మందసం ఉంది. ఇప్పుడు మన కొత్త నిబంధన సంఘము గమనించినట్లయితే, మన భక్తుల యొక్క ప్రయాణము ఎటువంటి ప్రయాణం అంటే, బలిపీఠము నుండి కరుణాపీఠము వరకు మనం ప్రయాణం. ఏమా మీకు వేరే ఉండదు, అందరికీ సేము. వెనక చూస్తున్నారు కొంతమంది. క్రైస్తవుడి యొక్క ప్రయాణం ఏంటండి? బలిపీఠము నుండి కరుణాపీఠమును చేరుకొనుటే క్రైస్తవుడి యొక్క ప్రయాణం. అనగా బలిపీఠము దగ్గర బలి అర్పించబడి, గంగాళము దగ్గర శుద్ధీకరించబడి, లోపలికి ప్రవేశించి ధూపవేదిక అనే ప్రార్థనను నేర్చుకుని, దీపస్తంభము అనే తైలాభిషేకాన్ని పొందుకుని, సన్నిధి రొట్టెల బల్ల అనే సహవాసములో ఎదిగి ఫలించుచు ఎక్కడికి వెళ్ళాలి? లోపలున్న కరుణాపీఠములో ఉన్న యేసును చేరుకోవాలి. ఎంత ఉంది, ఊరికి ఎక్కేయటం కాదు. అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ కూడా గట్టిగా. కాబట్టి ప్రియులారా, మొదట ప్రతి విశ్వాసి ఏం చేయాలి? నువ్వు బలి అర్పించబడాలి. నీలో ఉన్న అహము, నేను స్వయము చచ్చిపోవాలి, శుద్ధీకరించబడాలి, ప్రార్థన నేర్చుకోవాలి, అభిషేకము పొందుకోవాలి. అందరితో హే ఆడేవడం నాకు సంబంధం లేదు కాదు. ఇక్కడికి వచ్చాక అందరూ సమానమే. ఆటో తోలుకునే ఆయనైనా, రిక్షా తోలుకునే ఆయనైనా, 100 కోట్లకు బెంజ్ కారు ఉన్నవారైనా, ఎవరైనా కూడా నువ్వు గేటు లోపలికి వచ్చావంటే అన్నీ వదిలేసి రావాలి. అమ్మోరు తల్లిలాగా నగలేసుకుని వచ్చేయటం కాదు, నీకు ఉన్నాయి చూపించుకుంటానికి. ఇక్కడ ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? అన్నీ కూడా బయట వదిలేసి, చెప్పులు విడిచినట్టు మీ స్వభావాన్ని బయట వదిలేసి, నాకు అంత ఆస్తుంది అవన్నీ, ఆ కౌరులన్నీ యేసుప్రభు ఉండవు. ఆత్మ ఉందా లేదా? ధనవంతుడు ఒకడు కనిపిస్తాడు బైబిల్ గ్రంథంలో, ఎగురు ఒక తంతు అంతాడు. ఎక్కడ పోయాడు? పాతాళంలోకి పోయి అక్కడ కేకలేస్తున్నాడు, అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా. నిన్నెందుకు చూస్తాడు రా? తండ్రి అయిన అబ్రహాము. బుద్ధి లేదేంటి అబ్రహాముకి? అబ్రహాము మహాశక్తివంతుడు. ఎవరిని చేర్చుకున్నాడంట? లాజరు అనే దరిద్రుని రొమ్మున చేర్చుకున్నాడంట. కాబట్టి నీకు ధనము లేకపోయినా, శక్తి లేకపోయినా, బలహీనుడు అయినా సరే, యేసు రక్తములో నువ్వు కలగబడితే, ఆయనను అంగీకరిస్తే, నీలో స్వయము లేకపోతే అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు నీవు అర్హుడవు. కొట్టండి చప్పట్లు గట్టిగా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఇజ్రాయేలు యొక్క మందిరము యొక్క క్రమం అది. అయితే ఇప్పుడు నేను చెప్పిన దీపస్తంభము చదివారు కదా అయ్యగారు, ఎక్కడుంది? మందిరము లోపల ఉంది. ఒలీవ చెట్లు ఎక్కడున్నాయి? చెప్పరా సమాధానం? ఎక్కడున్నాయి? ఎక్కడో అడవిలో ఉంటాయి. ఇప్పుడు ఈ ఒలీవ చెట్లు అంటే పిక్చర్ చూడండి, మందిరములోనికి నడుచుకుంటా వచ్చేసి అక్కడ దీపం ఆరిపోతుందో ఏమో అన్న తృష్ణ కలిగి ఏం పోస్తా ఉన్నాయంటండి? అక్కడ నూనెను దీపస్తంభములో పోస్తా ఉన్నాయంట. అసలు ఇప్పుడు దీపస్తంభములోనికి నూనె ఎలా వస్తుంది? ఈ ప్రాసెస్ ఎలా వస్తుంది అంటే, ఇటు చూడండి మళ్ళా. అయ్యా బొమ్మ ఎక్కువసేపు అయ్యా, అందరూ బొమ్మనే చూస్తున్నారు, నా బొమ్మ ఎవరు చూడలేదు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే, ఆ వెనకాల చెట్టు ఉంది, దాన్ని ఒలివ చెట్టు అనుకోండి, దాని యొక్క కాయలను కోసి దాన్ని ఎండబెట్టి దంచి పగలగొట్టి దానిలోంచి తైలాన్ని తీసి ఏం చేస్తాడు? దీపస్తంభంలో పోస్తాడు. ఇప్పుడు ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏం మనకు కనిపిస్తుందా? ఏది యాజకుడు ఏడి, ఎక్కడ తెచ్చాడు, ఎడిపోయాడు మనకు తెలియదు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికో వెళ్ళిపోయాడు, కనపడతలేదు.
అందుకని యాజకుడు తన కార్యాన్ని తాను చేయట్లేదని, తన ధర్మాన్ని తాను నిర్వర్తించట్లేదని ఈ ఒలీవ చెట్లు అనుకున్నాయంట. యాజకుడు లేకపోయాడు, దేవుడికి అక్కడ తైలాభిషేకము ఆగిపోతా ఉంది, మనవన్నా నడుచుకుంటా వెళ్ళి ఆ కార్యాన్ని జరిగిద్దాం పదల్లా అని చెప్పి రెండు వైపుల నుండి రెండు కూడా నడుచుకుంటా వచ్చేసి దీపస్తంభమునకు ఒకటి కుడి వైపున ఒకటి ఎడమ వైపున నుంచుని లోపల ఏం పోసేసినాయంటండి? ఏం పోసినాయంట? తైలాన్ని పోసినాయి. మరి ఏడయ్యా యాజకుడు గారంటే 3వ అధ్యాయంలో చెప్పాడు, యాజకుడైన యెహోషువ మలిన వస్త్రము ధరించుకొనిన వాడై నిలబడ్డాడంట. ఎందుకు ఆయన మలిన వస్త్రాన్ని ధరించుకున్నాడు? ఆయనకి ఏదో పడకూడని నింద పడింది, ఏదో రాకూడని విమర్శ వచ్చింది, ఏదో అంగీకరించకూడని అగౌరవ పాలయ్యాడు ఆయన. అయినప్పుడు జరిగింది ఏమిటంటే, ఆ బాధలో ఉన్నప్పుడు అక్కడ మందిరంలో ఏం ఆగిపోయిందంటండి? దేవుడి యొక్క సేవా కార్యక్రమము ఆగిపోయిన విధానం మనకు కనిపిస్తుంది. ఒలీవ చెట్లు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా గమనించండి, చాలా సంఘాలలో జరిగేది ఇదే. సంఘ బిడ్డలందరూ కూడా, సంఘానికి దైవజనులు ఉంటారు, 2-3 దేవుడు ఎన్నుకున్నవారు. సంఘానికి 4-5 సంఘ పెద్దలు ఉంటారు, కార్యవర్గ సభ్యులు ఉంటారు. ఎవరు ఎన్నుకున్నవారు? దేవుడు ఎన్నుకున్నవారు. ఇప్పుడు వారందరినీ కూడా గౌరవించాలి. అర్థమైందండి? ఏం చేయాలి? గౌరవించాలి. అగౌరవం పాలు చేయకూడదు. చాలామందికి వాళ్ళ ఇంటి మీద కంటే కూడా పాస్టర్ గారి ఇంటి మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ. సంఘ పెద్దల ఇళ్ళ మీదే వాళ్ళ కళ్ళు ఉంటాయి. ఆడు కొంపాడు చూసుకోడు, ఎవరిని చూస్తూ ఉంటాడు? మనకు బాగానే చెప్పేస్తున్నాడు పైకెక్కి. పాలనాగేశ్వరరావు గారేమో ఇక్కడికి వచ్చి పాట బాగానే పాడేస్తున్నారు, ఏంటి వీళ్ళ ఇంట్లో ఎలా ఉంది? మరి అయ్యగారేమో ఇక్కడ ఇన్ని మాటలు చెప్తున్నారు, ఎవరో పాస్టర్ గారు, మరి ఏంటి ఎలా ఉంది? ఎప్పుడూ కూడా దైవజనులు అయితేనేంటి, దేవుడు ఎన్నుకున్న బిడ్డలు పెద్దలు అయితేనేంటి, వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే పని ఎప్పుడూ చేయకూడదు. ఎవరమైనా కూడా మేము మనుషులమే కదా, మనుషులం కదా? ఏమండి, మా పిల్లోడు ఏడిస్తే మేము పాలే పడతాం. మేమే బాబు ఏడిస్తే ఏం పడతాం? పాలే పడతాం. ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి ఏమైనా తెప్పించి పడతాం ఏంటి? అందరూ సమానమే. కాబట్టి ఎప్పుడూ కూడా దైవజనుడిగా చూడాలి తప్ప లోపాన్ని ఎంచే పరిస్థితి ఉండకూడదు. అక్కడ లోపాన్ని ఎంచారంటే ఇప్పుడు ఏమైపోయింది? ఆయన అసలు చేయాల్సిన కార్యక్రమం మానేసి ఏం చేస్తూ ఉన్నాడు? మలిన వస్త్రాన్ని ధరించుకొని సాతాను అతని మీద నింద మోపితే కుమిలిపోయి ఏడుస్తూ ఉన్నాడంట యెహోషువ. అయితే కార్యక్రమాన్ని చూస్తున్నా సకల దైవజనులకి నేను చెప్తా ఉన్నాను, నీ కుటుంబం మీద ఒక నింద పడినా, నీ యొక్క సేవా జీవితం మీద ఒక విమర్శ వచ్చినా, దేవుడి మందిరములో పని ఆగిపోవటానికి వీల్లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇంకా ధైర్యము తెచ్చుకొని, ఇంకా శక్తి తెచ్చుకొని, ఇంకా బలము తెచ్చుకొని దేవుడి కోసము పని చేయ బద్దులమై ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడు ఎన్నుకున్న వారింట్లో తొంగి చూసే అలవాటు మానేయండి. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. హాము చేసిన తప్పేమిటంట? హాము ఏం చేశాడంటే, నోవాహు వివస్త్రుడై ఉన్నప్పుడు చూశాడంట. చూడటం తప్పు కాదు, అనుకోకుండా చూసి బయటికి వెళ్ళి ఏం చేశాడంట? ప్రచారము చేశాడంట. అన్నదమ్ములు వచ్చి దుప్పటి కప్పారంట, దుప్పటో సంథింగ్ కప్పారు. అయితే ఇప్పుడు ఈ హాము ఏం చేయాలి? చూడగానే ఏం చేయాలండి? ఆయనే కప్పాలి. బయటికి వెళ్ళి ప్రచారం చేశాడు. కాబట్టి ఇది ఏం పాఠం తెలియజేస్తుందంటే, నీ ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి, లేకపోతే నీ సంఘములో ఉన్న నాయకులు, వారిలో ఏదైనా లోపము అనుకోకుండా కనిపించినా నువ్వు కప్పిపెట్టేవాడిగా ఉండాలి తప్ప ప్రచారము చేసేవాళ్ళలో ఉంటే హాములాగా శాపగ్రస్తుడు అవుతావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అదే పాఠాన్ని, ఆ సన్నివేశము మనకి బైబిల్ గ్రంథంలో నేర్పిస్తూ ఉంది. అయితే ఈ జెరుబ్బాబెలు ఎటువంటి వాడంటే, దైవజనుల పక్షాన నిలిచేవాడు, దేవుడి కార్యములు చేయవాడు, దేవుడి కృపచేత ఆత్మచేత నడిపించబడే వ్యక్తే ఈ యొక్క జెరుబ్బాబెలు. అయితే ప్రియులారా గమనించండి, మనం ఎక్కడ మొదలుపెట్టాం? బాబెలు దగ్గర మొదలెట్టాం, బబులోను దగ్గరకు వచ్చాం, మహాబబులోను వేశ్యాపట్టణం దగ్గరకు వచ్చాం. ఇప్పుడు జెరుబ్బాబెలు గురించిన విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు మీ చూపు ఎలా ఉందంటే, మహాబబులోను పట్టణం అని బాగానే చెప్పి ఈడెవడ మధ్యలో ఈ జెరుబ్బాబెలు ఈడు గొడవ పెట్టమో. జెరుబ్బాబెలు గురించి ఎందుకయ్యా చెబుతున్నావు? బాబేలు గురించి చెప్పావుగా, బబులోను గురించి చెప్పావుగా. నేను అంతా మేము వినకపోయినా బాబేలో 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 అని మొత్తుకున్నావుగా.
మరి బాబేలు అయిపోయింది. ఇప్పుడు జెరుబ్బాబేలు ఆవిడ. ఈ గొడవ ఏంటంటే, ఇది మీకు తెలియాలంటే ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. జెరుబ్బాబెలు అన్న పేరుకు అర్థం తెలియాలి మీకు. ఈ సందర్భం అంతా అర్థం కావాలంటే నేను చెప్పింది ప్రతిదీ మీకు అర్థమవుతుంది, కానీ ముందుకెళ్ళి కొద్దీ మీకు క్లారిటీ వస్తుంది. ఈ జెరుబ్బాబెలు అన్న పేరుకి అర్థము తెలిస్తే మీకు క్లారిటీ వస్తుంది. అయితే ప్రియులారా గమనించండి, గిద్యోను అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అతనుకు ఇంకొక పేరుంది తెలుసా మీకు? తండ్రి గిద్యోనుకు పెట్టిన రెండవ పేరు ఏంటంటే జెరుబ్బయలు అని పెట్టాడు. ఏమని పెట్టాడండి పేరు? అందరూ చెప్పాలి. జెరుబ్బయలు అని పేరు పెట్టాడు గిద్యోనుకు. అతని యొక్క తండ్రి, జాగ్రత్తగా వినమ్మా అమ్మ, అతని యొక్క తండ్రి పెట్టిన రెండవ పేరు జెరుబ్బయలు. జెరుబ్బయలు అని పేరు పెట్టి ఏమని చెప్పాడంటే, వీడు బయలుతో వాదించువాడు. ఏమని చెప్పాడు? జెరుబ్బయలు అని పేరు పెట్టి ఏమని చెప్పాడు? వీడు బయలుతో వాదించువాడు. ఇప్పుడు మనము ధ్యానిస్తున్న వ్యక్తి వీడు జెరుబ్బాబెలు అనగా బాబెలుతో వాదించువాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎవరండి జెరుబ్బాబెలు అంటే? బాబెలుతో వాదించువాడు. ఇప్పుడు ఈ జెరుబ్బాబెలుకు ఈ బాబెలుకు ఉన్న కనెక్షన్ ఏంటో మీకు అర్థమైందా? ఎవరండి జెరుబ్బాబెలు? బాబెలుతో వాదించువాడు. అంత్యకాలంలో ఇదే బాబెలును, ఇదే మాయా పట్టణమైన మహాబబులోనుకు వ్యతిరేకంగా సంఘములలో దేవుని ఆత్మ నింపేటటువంటి వాడు ఇతని పేరు జెరుబ్బాబెలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, జెరుబ్బాబెలు హస్తములు మందిరములకు పునాది వేసినాయి, జెరుబ్బాబెలు హస్తములే ఆ కార్యాన్ని ముగిస్తాయి. ఎలా జరుగుతుంది? శక్తి చేత జరగదు, బలము చేత జరగదు. ఎట్లా జరుగుతుందంట? దేవుని యొక్క ఆత్మ చేతే జరుగుతుందంట. ఎప్పుడు జరుగుతుందంట? అంత్యకాలములో, కార్యములు అల్పమై ఉన్న కాలములో ఈ సంగతులన్నీ కూడా జరగబోతా ఉన్నాయంట. అయితే ప్రియులారా గమనించండి, బాబెలే బబులోను, బబులోను వేశ్య పట్టణము. ఇన్ని కార్యాలు సాతాను చేస్తూ ఉండగా దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తాడు. అతడి పేరు మెల్కీసెదకు. ఈ బాబెలకు సమాంతరముగా దుర్మార్గులు, దుష్టులు, పనికిమాలినోళ్ళు నివసించడానికి బాబెలు అనేదాన్ని నిర్మిస్తే మళ్ళాంటి పరిశుద్ధుల కొరకు, పరలోకానికి వెళ్ళేవారి కొరకు, దేవుడి క్రియలు నెరవేర్చేవారి కొరకు ఈ మెల్కీసెదకు ఒక పట్టణాన్ని కట్టించాడు. దాని పేరు షాలేము. అదే తరువాతి రోజులలో యెరూషలేము, దావీదు నాట్యము చేసిన స్థలము, ప్రవక్తలు ప్రవచించిన స్థలము, రేపు నువ్వు నేను చేరుకునేది ఆ పరమ యెరూషలేము. చప్పట్లు కొట్టండి అన్నీ కూడా. కాబట్టి ప్రియులారా గమనించండి, దేని చేత ఇవి జరుగుతాయంట? దేవుని యొక్క ఆత్మ చేత జరుగుతాయంట. ప్రియులారా గమనించండి, దేన్ని పొందుకోవాలి మనము? దేవుని ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి అని అనుకున్నంత కాలం నువ్వు జీవితంలో ఏదోటి కోల్పోతానే ఉంటావు. పరిశుద్ధాత్మ అంటే శక్తి అనుకున్నంతకాలం ఏం కోల్పోతావు? నువ్వు జీవితంలో చాలా కోల్పోతావు. నువ్వు అనుకోవాలి, పరిశుద్ధాత్మ అనేవారు వ్యక్తి. ఎవరు? వ్యక్తి. త్రిత్వములో మూడవ వాడు తండ్రి ఎలాగో, కుమారుడు ఎలాగో, పరిశుద్ధాత్ముడు కూడా అలాగే. నువ్వెందుకు ఒప్పుకోవు? యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పారు. ఆయన వచ్చినప్పుడు చెప్పారా? పరిశుద్ధాత్ముడు గురించి ఏమైనా సంబోధించారని యేసుక్రీస్తు ప్రభులు వారు? ఆయన వచ్చినప్పుడు. ఇంకొక మాట చెప్పారు, నేను వెళ్తేనే కానీ ఆయన రారు. ఎవరాయన? మా ఆయన, మీ ఆయన? ఎవరాయనమ్మా? పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పారు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదు, ఒక వ్యక్తి, ధారాళమైన శక్తినిచ్చే వ్యక్తి, నిన్ను నన్ను నడిపించే వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళిపోయినా, తండ్రి అయిన వ్యక్తి మనకి కనపడకపోయినా, 2000 సంవత్సరాల క్రితము రెండో ఆయన ఆరోహణం అయిపోయినా, మన మధ్యనే నివసిస్తూ మనతోనే ఉంటూ నీ చేయి నా చేయి పట్టుకొని ఆ పరమునకు మనల్ని చేర్చేవాడే పరిశుద్ధాత్మ తండ్రి. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ కూడా. అయితే ప్రియులారా, మన జీవితంలో ఏ కార్యము కూడా ఆటంకపరచబడటానికి వీల్లేదు. మన జీవితంలో ఏది సంభవించినా కూడా దేవుడి కార్యము ఆగిపోవటానికి వీల్లేదు. మనకి బోధించేవాడు ఎవడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో ఇది వంచి చూపిస్తాను, చూసుకోండి. నా ఎదురుగుండా చిన్న కాగితం మొక్క కూడా లేదు. స్కానింగ్ చేసుకుంటానంటే వచ్చి చేసుకోండి. ఎవరి శక్తి చేత చెప్పగలుగుతున్నాను నేను? ఎవరు బలము చేత మాట్లాడగలుగుతున్నాను? పరిశుద్ధాత్మ చేత. అయితే ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ ఏదైనా చెబుతుందండి. ఈ పరిశుద్ధాత్మ ఎక్కడి దాకైనా నడిపిస్తుందండి. ఈ పరిశుద్ధాత్మ నీలో ఉన్న
చెడు అలవాట్లైనా సరే నీకు అక్కరలేని ప్రతి విషయాన్ని కూడా తీసివేస్తుంది. ఈ రాత్రి అటువంటి ఆత్మ మనకి యేసయ్య ఇవ్వబోతా ఉన్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. జెరుబ్బాబెలు మీద కుమ్మరించబడిన ఆత్మ ఈ రాత్రి మన పైన కుమ్మరించడానికి ఆయన అంగీకరిస్తా ఉన్నాడు. అనేక విషయాలు పరిశుద్ధాత్మ బయలుపరుస్తుందండి. మనము ధైర్యము కలిగి దానిని పొందుకునే ప్రయత్నం చేయాలి. గమనించండి, పాలేశ్వరప్ప గారు దైవజనులు ఇక్కడ ఉన్నారు. ఈ 85 ఏళ్ల వయసులో కూడా మరి ఇంకా బాగా దేవుడి కోసము కష్టపడాలి అన్న ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పై ఆలోచన మాత్రం చూడ ఏం చేస్తాడంట, హృదయాంతరంగములోని ఆఖరి పొరని కూడా తడిమి చూస్తాడంట. ఇప్పుడు అయ్యగారి హృదయాంతరంగములోని ఆఖరి పొరలో ఏమున్నదంటే ఆయనకు కూడా తెలియకపోవచ్చు. ఆయన దేవుడి కోసం కష్టపడుతున్నా సరే లోపల ఒక మూల ఉండిపోయింది, ఎక్కడో ఒక మూల ఉండిపోయింది. నాకు సరిపడా బలము లేదు, నాకు సరిపడా శక్తి లేదు, నేను బలహీనుడిని. ఎక్కడ ఉండిపోయింది? హృదయాంతరంగంలోని ఆఖరి పొరలో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో చెబుతా ఉన్నాడు, నువ్వు బలహీనుడవు కాదు, బలవంతుడవు, నా తోడి బలవంతుడవు, క్రీస్తు తోడి బలవంతుడవు, క్రీస్తు వలన బలవంతుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విషయాలు మనకి బయలుపరుస్తాడు. మీ జీవితంలో అనేక సార్లు 85 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో అప్స్ చూసి ఉండొచ్చు, డౌన్స్ చూసి ఉండొచ్చు, నిందలు పడి ఉండొచ్చు, అపనిందలు పడి ఉండొచ్చు, గౌరవాన్ని కోల్పోయి ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక వందల కిలోమీటర్ల నుండి నన్ను తీసుకొచ్చి నా ద్వారా మీకు చెబుతా ఉన్నాడు, నీ జీవితంలో అనేక సార్లు అగౌరవము చెందే పరిస్థితులు వచ్చినా నువ్వు ఊహించనటువంటి గౌరవప్రదమైన స్థాయిలో ఆ పరములో నిన్ను నిలబెట్టబోతా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రియులారా గమనించండి, నేను అనేక మంది వచ్చారు ప్రార్థనలకి. ఒక తాతయ్య గారు అమ్మమ్మ గారు వచ్చారు. మేము మా పిల్లలింటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి అన్నారు. ప్రార్థన చేయమన్నారు. యేసయ్య చెప్పాడు, మీది అనాలోచిత నిర్ణయము. ఏం చెప్పాడు? మీరు వెళ్తారా వెళ్ళరా మీ ఇష్టం, నేనేం చేస్తాను? నాకు దేవుడు ఆత్మ బయలుపరిచింది చెప్పడమే నా యొక్క డ్యూటీ. ఏమని చెప్పాడు? అనాలోచితమైన నిర్ణయము. యంగ్ భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. దేని గురించి ప్రార్థన చేయాలమ్మా అంటే, మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి. ఏం పేరమ్మా అంటే ఆరాధ్య. ప్రార్థన చేయగానే దేవుడు చెప్పాడు, ఆరాధ్య అనే పేరు తీసేయి, ఆరాధన అనే పేరు పెట్టు. ఆరాధ్య అంటే తనకు తాను ఆరాధించబడేది. ఆరాధన అంటే నాకు ఆరాధన చేసేది. ఆరాధన అనే పేరు పెట్టమని చెప్పాడు. అప్పుడు ఆవిడ చెప్తా ఉంది, మేము అసలు ఫస్ట్ ఆరాధనే పెడదాం అనుకున్నామండి. మరి భర్త గారి మీద తోసేలేదు, మావిడైతే తోసేద్దు. నువ్వు మావిడైతే నేను ఆరాధనే పెడదాం అనుకున్నానండి, ఈడే వచ్చి మధ్యలో ఆరాధ్య అనేది పెట్టమన్నాడు. అయితే ప్రియులారా, మా పరిచర్య చాలా కష్టమైంది. ఊరిలో కూడా దేవుడు విషయం చెప్పినట్టు చెప్పటము చాలా కష్టం. ఎందుకు? పైకి నవ్వుతారు కానీ ఎవరు అంగీకరించరు. కానీ విషయాలు బయలుపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పవలసిన అవసరత ఇక్కడున్న వ్యక్తి మీద ఉన్నది, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ సిస్టర్ గారు వచ్చారు, నుంచోండి. నిన్న వచ్చి చెప్తా ఉన్నారు, మరి నేను పాటలు పాడుతూ ఉన్నానండి. స్టాండప్. మీరే, పేరు తెలియదు నాకు. మీరండి, మీరే కదా వచ్చారు, నుంచోండి. ఏమని చెప్పారంటే, మరి దేవుడు కోసం నేను వాడబడాలి, దేవుడు నాకు గొంతిచ్చాడు, మరి నేను పాటలు పాడాలి, అనేకమైన స్థలాలలో నేను వాడబడాలి. యేసయ్య చెప్పారు, నువ్వు పాట పాడటము మాత్రమే కాదు, నా మాట నీ నోటన పెడతా ఉన్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమని చెప్పారు? నా మాట నీ నోటన. పాడటానికి చాలామంది యవనస్తులు ఉన్నారమ్మా, నువ్వు తప్పుకో. ఏం చేయాలి? నువ్వు నా మాటను వినిపించేదానిలాగా మారాలి. అలాగే ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. 14 సంవత్సరాల నుండి బిడ్డలు లేరు. ఉంటే దయచేసి నుంచోండి అమ్మా. ఉన్నారా? మీ భర్త గారు ఉన్నారా? ఉంటే నుంచోండి, లేకపోతే మీరు నుంచోండి. ఆవిడ పేరు నాకు గుర్తులేదు. ప్రియులారా గమనించండి, ఆవిడ చెప్పారు 14 సంవత్సరాల నుండి ఎవరు లేరంట. ప్లీజ్ స్టాండ్ అప్. 5 minutes.
14 సంవత్సరాల నుండి, ఏమండి పీసీఆర్ వారు మీకు ఒక ఆడియో క్లిప్ ఇచ్చాను, రెడీగా పెట్టుకోండి. 14 సంవత్సరాల నుండి ఎవరు లేరంటండి? బిడ్డలు లేరంట. ఆవిడొచ్చి చెప్పారు. ఏమని చెప్పారంటే డాక్టర్లు చేతులు ఎత్తేశారు. యేసయ్య చెప్పాడు, ఎత్తేసారా డాక్టర్లు చేతులు, ఇప్పుడు నా చేతిని ఆ కుమార్తె నెత్తి మీద పెడతాను. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. నీకు నిక్కమగా కార్యము జరుగుతుంది. నువ్వు వద్దన్నా సరే నీకు ఒకళ్ళు కాదు 2 బిడ్డలు పుడతారు. ఆ ప్రసవ వేదన భరించలేక అయ్యో ఇన్ని సంవత్సరాల తర్వాత నేనెందుకు మళ్ళా పిల్లలను కావాలనుకున్నానని నువ్వే బాధపడే స్థితికి యేసయ్య తీసుకెళ్తాడు. అందులో ఒక్కరు మగపిల్లాన్ని దేవుడిస్తాడు, సేవ కోసము సమర్పించమని చెప్పారు పరిశుద్ధాత్మ తండ్రి. అయితే ప్రియులారా గమనించండి, ఇదేమో పుక్కెట పురాణము కాదు, ఇదేమో మాయమాట కాదు. జడ్చర్ల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి, పేరు కూడా నాకు తెలీదు, అన్నా ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు, 15 సంవత్సరాలు 20 ఎన్నో సంవత్సరాలు చెప్పింది. పిల్లలు లేరు, పుట్టేస్తున్నారు పిల్లలు, నువ్వు చేసుకో ఏర్పాటు. తర్వాత 3 నెలలకి ఆ సంఘ కాపరి గారు ఫోన్ చేశారు, అయ్యగారు మీ ద్వారా దేవుడు మాట్లాడాడు, ఆ అమ్మాయి ఇప్పుడే కన్సీవ్ అయింది, అయితే ఇప్పుడే కన్సీవ్ అయింది కాబట్టి ఎవరికీ చెప్పట్లేదు. మరి నేను చెప్పాను అప్పుడే చెప్పకూడదు కదమ్మా, ఎందుకు రోజులు బాగాలేదు కదన్నా అంటే, ఎవరికి చెప్పకపోయినా పర్లేదు, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడాడు, ముందు ఆ దైవజనుడికి ఈ మాట తెలియపరచండి. అలాగే మాధవి అనే ఒక అమ్మాయి హైదరాబాద్లో 8 సంవత్సరాల నుండి బిడ్డలు లేరు. అమ్మ ఇవన్నీ నిన్ను ప్రోత్సహించడానికి చెప్తాను, నువ్వు నమ్మాలి. ఈ రాత్రి నాకు పిల్లలు పుట్టారని ఏం చేయాలమ్మా నువ్వు నమ్మకపోతే నేను ఏం చేయలేను. ఆ అమ్మాయికి యేసయ్య చెప్పాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం ప్రార్థనకి. సీక్రెట్ ప్రేయర్ అండి అది. ఏ ప్రేయరు? తెల్లారగట్ల 6ంటికి కారు తీసుకెళ్ళిపోయారు. ఇదేట్రా బాబు 6ంటికి తీసుకుపోయారు, ఎంత పెద్ద భక్తులు ఏంటి, తెల్లారలేసి తెగ చేస్తారా ప్రార్థన అనుకున్నాం. వాళ్ళు హిందువులండి, ఎవరికి తెలియకూడదని సీక్రెట్గా తీసుకెళ్తారు. అయ్యి ఎవరంట? హిందువులంట, సీక్రెట్గా తీసుకెళ్తున్నారంట. సరే వాళ్ళు సీక్రెట్గా తీసుకెళ్తాం, మందేం పోయింది, మనం సీక్రెట్గానే వెళ్ళిపోదామని వెళ్ళిపోయి ఎక్కువసేపు ప్రార్థన పెట్టరు కదా, ప్రార్థన చేసి వెళ్ళిపో అంతే, టీ కూడా మా ఆయన వచ్చేస్తాడు ఈ లోపల. కాబట్టి ప్రార్థన చేయగానే యేసయ్య చెప్పాడు ఒక మాట చెప్పమని, వచ్చే సంవత్సరము నీకు కుమారుడు పుట్టకపోతే నేను సేవ మానేస్తానని చెప్పు. ఏమని చెప్పాడు? ఇదేంటిది? ఆవిడికి పిల్లలు పుట్టపోవటం ఏంటి? నన్నేమో ఉద్యోగం మానేసి వచ్చేయమన్నావా? ఉద్యోగం మానేసి వచ్చేయమన్నావా? ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఆవిడికి వచ్చే సంవత్సరం పిల్లలు పుట్టకపోతే సేవ మానేస్తానని చెప్పు. సరిగ్గా 4 నెలలు అయిందేమో, వెంటనే పొద్దున్నే ఫోన్ చేసింది, అన్నా నేను కన్సీవ్ అయ్యాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆడియో క్లిప్ ప్లే చేయండి నాన్న, ఒకసారి ప్లే చేయండి ఆడియో క్లిప్. వీడియో క్లిప్ ఇవ్వలేదు, కారణం ఏమిటంటే వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోరన్న కారణంతో. ప్రైజ్ ది లార్డ్. నా పేరు మాధవి, నేను LLM చదువుతున్నాను. మా హస్బెండ్ పేరు శివకుమార్, ఆయన బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్. మాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. మేము హిందూ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. మాకు పిల్లలు లేక మేము చాలా ఇబ్బంది పడ్డాము. నేను చాలా హాస్పిటల్స్కి కానీ టెంపుల్స్కి కానీ చాలా చోట్ల తిరిగాము. నేను ఏ ఫంక్షన్స్కి వెళ్ళేదాన్ని కాదు, నేను చాలా బాధపడేదాన్ని. పిల్లలు కాలేదా అని చెప్పేసి చాలామంది అడిగేవాళ్ళు, నేను చాలా బాధపడ్డాను. మా బంధువుల ద్వారా బ్రదర్ సత్యవర్మ గారు ఒకరోజు మా ఇంటికి వచ్చారు. February 12, 2023 మా ఇంటికి వచ్చి బ్రదర్ ద్వారా ప్రవచనం ఇచ్చారు. మీరు నెక్స్ట్ ఇయర్ లోపు దేవుడు మీకు సంతానం అనుగ్రహిస్తారని ఆయన ప్రవచన వారు ఆయన తెలిపారు. ఆ తర్వాత నేను చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఆగస్టులో దేవుడు నాకు గర్భం దాల్చాడు. February 2, 2024లో నేను దేవుడు నాకు ఒక మంచి బేబీ బాయ్ని అనుగ్రహించాడు. నేను దేవునికి చాలా రుణపడి ఉన్నాను. నా పట్ల చాలా గొప్ప కార్యక్రమం, ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఆయనకు చాలా కృతజ్ఞతలు. నా కోసం ప్రార్థన చేసిన బ్రదర్కి వందనాలు. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అమ్మ ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాడు పరిశుద్ధాత్మ తండ్రి నాలో నుండి, నీవు నమ్ముచున్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మిన వారికి ప్రతి ఒక్కరికి కార్యం చేశాడంట. నీ విశ్వాసము ఎంత పరిమాణంలో ఉంటే ఆ పరిమాణం ప్రకారము
కార్యం జరుగుతుందని యేసయ్య చెప్పాడు. నీకు ఎంత తొందరగా కార్యం జరుగుతుందంటే నువ్వు ఎంత బలముగా నమ్మితే. ఇవన్నీ ప్లే చేసేది నేను పేరు తెచ్చుకోవడానికి కాదు. కారణం ఏమిటంటే నీ యొక్క విశ్వాసము పెంపొందించబడాలి. ఒక అమ్మాయికి నాకు తెలుసున్న ఒక పాస్టర్ గారు ప్రార్థన చేసి పిల్లలు లేని అమ్మాయికి చెప్పాడు. అప్పుడు నేను పక్కనే ఉన్నా, ఆయనతో పాటు స్వార్థకి వెళ్ళేవాడిని. అమ్మ, దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడు. ఆడు ఉండలాగా ఉన్నాడమ్మా, ఇంతలా ఉన్నాడు. నీకు పుట్టాడు ఎలా ఉన్నాడు? ఇంతలా ఉన్నాడు, ఉండలాగా ఉన్నాడు. నువ్వు మొయ్యలేను కూడా మొయ్యలేవమ్మా అంటున్నాడని చెప్పాడు. తర్వాత అమ్మాయి ఒక రోజు అంత కార్యం జరిగాక నాకు ఫోన్ చేసి, అన్నా ఈయన ఎత్తుకోలేకపోతున్నానన్నా, చేతులు నెప్పెట్టేస్తున్నా అన్నా, నిజంగా అదే జరిగిందన్నా అని చెప్పారు. ఇప్పుడు ఆ దైవజనుల్లో ఉండి చెప్పింది ఎవరు? దేవుడు. ఈ రాత్రి ఇక్కడ అనేక విషయాలు బయలుపరుస్తున్న వారు ఎవరు? ఆ పరిశుద్ధాత్మ తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు పరములకు ఆరోహణమయ్యాక మన కోసము ఈ భూమి మీదకి దిగి వచ్చిన వాడు, మనతో ఉన్నవాడు, మనతో సహవాసం ఉండి మనలను నడిపించేవాడు ఈ ఒక్క కార్యము కాదు. అక్కడ పేరు చూసుకోండి, వాటర్ బెర్రీ. ఎవరైనా సామాన్యులైనా అటువంటి భక్తులు కట్టిన స్థలం ఇది. వారి యొక్క ఆకాంక్ష, వారి యొక్క సంకల్పం అంతా కూడా ఈ స్థలంలో ఉంటుంది. అన్నిటికంటే మించి ఇంకా దైవశక్తి మరి మెండుగా ఉంటుంది. అంతకంటే అద్భుతమైన కార్యములు రానున్న కాలములు మీరందరూ పొందుకొందురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ కార్యాలన్నీ జరగాలి. దేనివల్ల జరుగుతాయంటారండి? దేనివల్ల జరుగుతాయి? విశ్వమందిరము కట్టబడుతుందంట. జెరుబ్బాబేలు పునాది వేశాడంట, జెరుబ్బాబేలే ముగిస్తాడంట. అయితే బలము చేత జరగదంట, శక్తి చేత జరగదంట, కేవలము ఆయన యొక్క ఆత్మతోనే ఇది జరుగుతుంది. అయితే ప్రియులారా, అంత్యకాలంలో మొదట ఒక మాట చెప్పాను మీకు. మొదట్లో దేవుడు భక్తులను వాడుకొని ఆయన ప్రణాళిక నిర్వర్తించాడు. ఈ అంత్యకాలములో భక్తుల యొక్క ఆత్మలను వాడుకుని దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు? ఆయన యొక్క ప్రణాళికను నిర్వర్తించబోతా ఉన్నాడు. అయితే ఆయన వాడుకునే ప్రప్రథమైన ఆత్మ ఏమిటంటే ఈ జెరుబ్బాబెలు ఆత్మ అంత్యకాలంలో మరలా భూలోకం మీదకి రాబోతా ఉంది. కార్యములు అల్పమై ఉన్న కాలమున బలహీనపడిన ప్రతి సంఘము మీద, బలహీనపడిన ప్రతి వ్యక్తి మీద ఈ ఆత్మ దిగి వచ్చి రాకడ కోసం సిద్ధపరచబడబోతా ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అయితే ఇంకా ఏవే ఆత్మలు రాబోతా ఉన్నాయి? ఎవరి చేత దేవుడు బలపరచబోతా ఉన్నాడు సంఘాలని? మరి కొద్దిసేపు వాటిని కూడా చూసి ముందుకెళ్దాం. ఇప్పటి వరకు మనం ఏం చూసామండి? దీపస్తంభము, అటు ఇటు ఏమున్నాయంట? ఏమున్నాయి? ఒలీవ చెట్లు. అయితే ప్రియులారా, ఇదే దీపస్తంభము, ఇదే ఒలీవ చెట్ల ముచ్చట. అర్థమైంది కదండి? ఒక ఆత్మ ఏంటో మనకు దొరికింది. ఎవరైనా? జెరుబ్బాబేలు. ఇంకెవరు వస్తున్నారో మనం ధ్యానిస్తాను. అయితే ఇదే దీపస్తంభము, ఇదే ఒలీవ చెట్లు, ఇదే ముచ్చట జకర్యాను దాటి ముందుకెళ్తే మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయములో కనిపిస్తుంది. ఒకసారి చదివి పెట్టండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3, 4 వచనాలు. ఇక్కడ నుండి మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారండి, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3, 4 వచనాలు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. మీరు చదివండి అయ్యగారు. అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవర్తించురు. వీరు భూలోకమును ప్రభునైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఈ ఒలీవ చెట్లు దీపస్తంభం యొక్క ప్రస్తావన ఎక్కడ కనిపిస్తా ఉందండి? ప్రకటన 11లో కనిపిస్తోంది. మొదట ఒక వ్యక్తి మనకు దొరికాడు. ఆయన ఎవరు? జెరుబ్బాబేలు. జెరుబ్బాబేలు అన్న పేరుకు అర్థమేమిటి? బాబేలుతో వాదించువాడు. అంత్యకాలంలో ఇదే బాబేలు, బబులోను, మహాబబులోను పట్టణముతో వాదిస్తాడట. ఎవరు? ఈ జెరుబ్బాబేలు అనే వ్యక్తి. ఇంకా 2 వ్యక్తులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వారిని గ్రంథము ఏమని చెబుతా ఉందంటే 2 సాక్షులు. చెప్పండి అందరూ కూడా, 2 సాక్షులు. చెప్పండి అమ్మా, నేను చెప్పింది చెప్పడం ఏముంది? 2 సాక్షులు. అయితే వినండి, ఈ 2 సాక్షులు అంత్యకాలములో భూలోకంలోకి రాబోతూ ఉన్నారు.
జాగ్రత్తగా వినండమ్మా. ఎక్కడికి రాబోతా ఉన్నారంటే యెరూషలేము దేశానికి రాబోతా ఉన్నారు. యెరూషలేముకు ఇజ్రాయేలు దేశానికి రాబోతా ఉన్నారు. వచ్చి కింద ఉన్న డిస్క్రిప్షన్ తర్వాత చదువుకోండి. వీరు ఏం చేస్తారంటేనంట 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా చేస్తారంట. ఒకటి, దాని తర్వాత అనేకమైన తెగుళ్లతో దేశాన్ని నింపుతారంట. 2, 3 నీళ్లను రక్తముగా మారుస్తారంట. ఎవరు? ఇజ్రాయేలు దేశములో అంత్యకాలములో దేవుడు యొక్క ఆత్మచేత నింపబడి పనిచేసే 2 ప్రత్యేకమైన వ్యక్తుల గురించి బైబిల్ చెబుతా ఉంది. వారికి పేర్లు పెట్టింది 2 సాక్షులు. ఎవరంటండి? ఇప్పుడు ఈ 2 సాక్షులు ఎవరో మనకి తెలిసిపోతే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ పొద్దున్న రావాలి. 2 సాక్షులు ఎవరో తెలిస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరు 2 సాక్షులు? ఎవరిని దేవుడు అంత్యకాలములో వాడుకోబోతా ఉన్నాడు జెరుబ్బాబేలు కాకుండా అని ఆలోచన చేసినట్లయితే చాలామంది టక్కన చెప్పేసే సమాధానం ఏమిటంటే ఏలియా, హనోకు. వీళ్ళిద్దరి పేర్లు చెప్తారు మీరు. ఎందుకు? ఏలియా చనిపోలేదు, హనేకు కూడా చనిపోకుండానే పరమునకు ఆరోహణం అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు 2 సాక్షులు ఏలియా, హనోకు అని చాలామంది అభిప్రాయపడతారు. అయితే ప్రియులారా గమనించండి, 3వ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ 3వ వ్యక్తి గురించి కూడా నేను చెబుతాను. ఈ ముగ్గురులో ఏ 2 ఆఖరిలో నేను మీకు బయలుపరిచే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ సెలక్షన్ క్రైటీరియాలో ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు 3 ఉన్నారు. ఆ 3వ వ్యక్తి ఎవరంటే మోషే. ఎవరు? మోషే. ఒకసారి చదవండి యోధాపత్రిక 9వ వచనము. ఎన్నో అధ్యాయం అని అడగండి, 1వ అధ్యాయం ఉంటుంది. అయితే యోధాపత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు. అమ్మా ఇప్పుడు దాకా నేను చెప్పింది అర్థమైందా మీకు? ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించి మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించి అప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బేయి అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? అర్థం చేసుకోండి, అర్థం అవ్వలేదు కదా, అందుకే అటు ఇటు తిప్పకండి. ఇప్పుడు చదివింది అర్థం అవ్వకపోతే చెప్పింది ఏమర్థమవుతుంది? ఇక్కడ కాంటెక్స్ట్ అంటే జాగ్రత్తగా అర్థం చేసుకో. అమ్మ క్లిష్టమైన విషయాలు, అందుకే నేను ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉంది. ఫాస్ట్గా వెళ్ళిపోనా? అర్థమయ్యేటట్టు చెప్పనా? గమనించండి, ఇక్కడ మోషే యొక్క శవం ఉంది. అక్కడ ఏముంది? అక్కడ మోషే యొక్క పార్థివ దేహం ఉంది. ఈ మోషే యొక్క పార్థివ దేహాన్ని ఎత్తుకుని పోవడానికి వచ్చాడు ఒకడు. అతని పేరు మిఖాయేలు. ఎవరు వచ్చారండి? మిఖాయేలు. ఇప్పుడు ఈ మోషే పార్థివ దేహాన్ని ఎత్తుకుని పోవటానికి మిఖాయేలు వస్తే ఎత్తుకొని పోనివ్వకుండా ఒకడొచ్చి అడ్డుకొని వాదిస్తూ ఉన్నాడు. వాడెవడంటే అపవాది. అర్థమైందండి? ఇప్పుడు మధ్యలో మోషే యొక్క శవం ఉందండి. ఈ పక్కనేమో మిఖాయేలు గారు, తెలుసు కదా, ప్రధాన దూత ఉన్నారండి. ఈ పక్కన ఎవరున్నారు? సాతాను ఉన్నాడండి. వీరిద్దరూ కూడా వివాదము చేసుకుంటూ ఉన్నారంట. దేని గురించి? చూడండి, పిక్చర్లో మీకు కనిపిస్తూ ఉంది. ఎవరున్నారు అక్కడ? మోషే. ఈ పక్కన మిఖాయేలు, ఈ పక్కన సాతాను. వారిరువురు కూడా మోషే దేహాన్ని నువ్వు లేపటానికి వీల్లేదు అని చెప్పి సాతాను ఈ యొక్క మిఖాయేలును గద్దిస్తున్నాడు. అసలు ఈ మోషే దేహం ఏంటి, దీన్ని లేపటం ఏంటి, దీన్ని ముచ్చట ఏంటని మనం ఆలోచిస్తే బైబిల్ ఏం చెప్తుందంటే మోషే గారి శవం ఎవరికైనా దొరికిందండి? దొరకలేదు. దేవుడే దాన్ని పాతిపెట్టాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే దేవుడు ఏమని ఆలోచన చేశాడంటే, ఇంకిటి చూడండి అమ్మ, ఏమని ఆలోచన చేశాడంటే ఆయనకు కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి పక్షాన ప్రణాళికలు ఉంటాయి కదా, అలా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మోషే బాడీని డైరెక్ట్గా పరమునకు తీసుకొని వెళ్ళాలని దేవుడు ఉద్దేశించాడు. అర్థం చేసుకోండి ఏమ్మా, డైరెక్ట్గా పరమునకంటే ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు కాదు, చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్తారండి? అప్పుడు మీరు మిస్ అవుతారు. జాగ్రత్తగా వినాలి. ఎక్కడికి వెళ్తారు? పాతాళ లోకానికి వెళ్తారు. భక్తులైతే నెమ్మది పొందే స్థలానికి వెళ్తారు. భక్తిహీనులైతే ఈ యొక్క అగ్ని గంధకాలున్న స్థలానికి వెళ్తారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బైబిల్లో ధనవంతుడు లాజరు కథ ఉంది కదా. ధనవంతుడు చనిపోయాడు కదా, లాజరు కూడా చనిపోయాడు కదా. ఈ లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము నొమ్మున ఆనుకొనుటకు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు, పాతాళంలో ఉన్న స్థలం. అయితే ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? వీడు నీతివంతుడుగా లేడు కదా, వీడు ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళ లోకములోని అగ్ని గంధకాలున్న
స్థలమునకు వీడు వెళ్ళాడు. వీరిద్దరికి మధ్యన వ్యత్యాసం ఏంటి, ఎందుకు వచ్చిందంటే కారణం ఒకటే, వీడు భక్తిపరుడు, వీడు భక్తిహీనుడు. ఇప్పుడు మోషే గారు చనిపోయారు. అమ్మన మాట వినండి, మోషే చనిపోయారు. చనిపోయిన మోషే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? భక్తుడే కదా ఆయన, చాలా గొప్ప మాదిరి కలిగిన వ్యక్తే కదా. సేమ్ లాజర్ ఎక్కడికైతే వెళ్ళాడో అంటే పాతాళ లోకంలో ఉన్న స్థలం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు రెండవ రాకడ వరకు అవునండి, ఎప్పటి వరకు అవి మళ్ళీ ఇప్పుడు చదువుతూ కొత్త ముచ్చట అవుతుంది. టెంపరీ రెస్టింగ్ ప్లేస్ అనమాట. ఇప్పుడు చనిపోతాం మనం ఎక్కడికి వెళ్తాం? వెళ్ళిపోతారా డైరెక్ట్గా పరలోకం. ఇక్కడ ఒకటి సరిగ్గా లేరు కానీ పరలోకం వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తాం మనం? పరదైస్లో ఉంటాం. పరదైస్లో టెంపరీ రెస్టింగ్ ప్లేస్లో ఉంటాం. అంత్యకాలంలో పరలోకానికి వెళ్తాం. ఆ ముచ్చట్లోకి ఇప్పుడు నేను వెళ్ళను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఇప్పుడు ఈ మోషే ఎక్కడికి వెళ్ళాలండి? అబ్రహాము రొమ్ము అనబడిన నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి, భక్తుడు కాబట్టి. కానీ దేవుడికి ఒక రహస్య ప్రణాళిక ఉందంట, దేవుడికి ఒక రహస్య ఆలోచన ఉందంట. అందుకని మికాయేలుకి చెప్పాడంట, అరే మికాయేలు నువ్వు వెళ్ళా మోసేసుని లేపుకొచ్చేయని చెప్పాడంట. ఆడపిల్లని ఎత్తుకొచ్చేయమన్నట్టు చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళి మోషే గారి శరీరాన్ని ఎత్తుకుని వచ్చేయని మికాయేలుకి ఆజ్ఞాపించాడు. మన మికాయేలు గారు మంచి ఉత్సాహంతో వెళ్ళి మోషేను లేపుకుని పరమునకు తీసుకొని పోదాం అనుకున్నాడు. తీసుకొని పోదాం అనుకుంటూ వచ్చాడు. వీడు వచ్చి అంటాడు, ఎరా ఆడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలి కదా, మరి నువ్వేంటి పరమునకు తీసుకుపోతున్నావు అంటే అవన్నీ తెలియదయ్యా, దేవుడు తీసుకురామన్నాడంటే. దేవుడు తీసుకురామంటే కుదరదు, ఆ రూల్స్ ఒప్పుకోవు. అదేంటి ఒక వ్యక్తిని లేపుకురామని దేవుడు చెప్పాడంటే ఎలా రేపుకెళ్తావు? ఏమనుందో రూలు? యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తార్పణ జరిగే వరకు ఎవడు కూడా ఇటువంటి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవటానికి లేదు బాబు, మీ రూల్ అదే ఉంది, మీ తండ్రే రాశాడు ఆ రూలు, అందులో ఉంది, కాబట్టి నువ్వు ఇట్లా చేయడానికి వీల్లేదంటే ఈ మికాయేలు అంటాడు, అదేంటయ్యా రక్షణ ప్రణాళిక సిద్ధపరచబడింది కదా, యేసు వస్తారు కదా, రక్తార్పణ జరుగుతానంటే వస్తాడన్న గ్యారంటీ ఏముంది? ఏమో హేరేదులో దూరి నేను చంపించేస్తానేమో, ఏమో ఆ సిలువకి ఎక్కకుండా అంతకంటే ముందే చంపేస్తానేమో, ఏమో కొండ మీద నుంచి గెంటేస్తానేమో. ఎవరిని? యేసుని. మీ ప్లాన్స్ మీకుంటే, మీ రక్షణ ప్రణాళిక మీకుంటే, ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్, ఇట్లా కుదరదని చెప్పాడు. అప్పుడు నువ్వు మర్యాదగా ఎదవేసలేకు, సర్వోన్నతుడైన దేవుడి ఆజ్ఞను నువ్వు తిరస్కరించే పని చేయకు, మర్యాదగా అడ్డు తప్పుకోమని గద్దిస్తూ ఉన్నాడంట అపవాదిని. ఎవరు? మికాయేలు. ఇప్పుడు ఏం చేశాడు? మోషేను డైరెక్ట్గా ఈ అబ్రహాము వీళ్ళందరూ ఉండే స్థలమునకు కాకుండా ఏలియా, హనోకు ఎట్లాగైతే పరమునకు వెళ్ళారో అదే పరమునకు దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇదేంటయ్యా కొత్త పురాణం చదువుతున్నట్టు నేను చెప్పట్లేదు, అక్కడ ఉందా? దీనికి ఇంకా ఆధారం చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ఏమండి అర్థమవుతుందండి అందరికీ? వెళ్ళిపోనా? రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి ఓకే పాపము చేయని వారి మీదట ఆదాము మొదలుకొని, ఇది చదవండి, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఇటు చూడండి అందరూ కూడా ఏమని రాయబడి ఉందండి? ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. రోమాపత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. మన లెక్క ప్రకారం ఎక్కడ దాకా వెళ్ళాలి మరణం? ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు మరణము ఏలెను అని రాయబడి ఉండాలి. మరణపు ముళ్ళును జయించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఇక్కడ భక్తుడు ఏమని రాశాడు? అమ్మోయ్ నేనేమి మీ బైబిల్ అన్ని రాత్రి దిద్దే లేదు, మీ బైబిల్లోనే అదే ఉంది. ఏమనుందండి? ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఎందుకు ఆ మాట రాయబడి ఉందంటే మోషేను సజీవముగా ఏదైతే చనిపోయాడో చనిపోయిన వ్యక్తిని ఆ మృతుల లోకములోనికి వెళ్లకుండా దేవుడికి ఉన్న రహస్య ప్రణాళిక ప్రకారము డైరెక్ట్గా పరమునకు తీసుకెళ్ళాడు యేసయ్య. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది జరిగిన ముచ్చట. అయితే ఇప్పుడు ప్రియులారా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇద్దరు సాక్షుల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎవరెవరు అయి ఉండొచ్చు అంటే 3 వ్యక్తులు కనిపిస్తున్నారు ఇక్కడ. ఈ 3లో ఇద్దరు ఎవరో? మోషే, హనోకు, ఏలియా. అయితే ఈ 3లో ఎవరు ఇద్దరు అనేది మనం ఇప్పుడు చూడాలి. ఇప్పుడు హనోకు అలాగే ఏలియా చనిపోలేదు కాబట్టి అందరూ కూడా చాలామంది ఏమని భావిస్తూ ఉన్నారు? వారే
ఇద్దరు సాక్షులని భావిస్తూ ఉన్నారు. అయితే గమనించండి, ఖచ్చితంగా చచ్చిపోవాలని రూల్ ఉందా? వారిద్దరూ చచ్చిపోలేదు కాబట్టి వాళ్ళే ఇద్దరు సాక్షులు అనుకుంటా ఉన్నాం కదా. ఇప్పుడు ఖచ్చితంగా చచ్చిపోవాలని రూల్ ఏమన్నా ఉందండి బైబిల్లో? ఖచ్చితంగా చచ్చిపోవాలని రూల్ ఉందా? ఒకసారి చదవండి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. నేను ముగింపులోనికి వస్తా ఉన్నాను. హెబ్రీ పత్రిక, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఒక 10 నిమిషాల్లో మాటలు ఆలకించండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మైకు మనుషుడు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. చూడమ్మా, నా వంపు చూడండి. మనుష్యుడు ఎన్నిసార్లు మృతి పొందాలంట? ఒక్కసారి. ఖచ్చితంగా చచ్చిపోవాలని ఉందా? దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా చచ్చిపోవాలని ఉందా? మనుషుడు ఒకసారే మృతి పొందవలను అంటే మ్యాక్సిమం 1 టైం, అంతేనండి. అంటే అదేం చెప్తుందంటే మనిషి ఖచ్చితంగా చచ్చిపోవాలని కాదు, మ్యాక్సిమం ఒకసారి కంటే ఎక్కువ మనిషి చనిపోకూడదని. ఖచ్చితంగా చచ్చిపోవాలనేది రూల్ అనుకోండి. ఉదాహరణకి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడొచ్చింది. రాకడలో కొంతమంది ఎత్తబడతారు, భూమి మీద ఉన్నోళ్ళు. వాళ్ళు చచ్చిపోయారా? అమ్మా అర్థం చేసుకోండి నా మాటలు. ఇప్పుడు యేసయ్య వచ్చేసాడమ్మా, చాలామందికి భయం, అమ్మో నేను వెళ్ళలేమో. చప్పట్లు కొట్టండి, యేసయ్య రావాలని. ఆనందించే విషయం అది, సంతోషించే నాట్యం చేసే విషయం, భయపడే విషయం కాదు. యేసయ్య వచ్చేసాడు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండగానే వచ్చేస్తే మనం అందరం ఏమవుతాం? ఎత్తబడతాం. మనం చచ్చిపోయామా? మరి చచ్చిపోయిన వాళ్ళు మరి ఖచ్చితంగా చచ్చిపోవాలి కదా మనిషి. కాబట్టి ఖచ్చితంగా చనిపోవాలని ఎక్కడా కూడా లేదు. లేఖనం ఏమి చెబుతోందంటే మ్యాక్సిమం 1 టైం మనుషుడు ఒకసారే మృతి పొందవలెను. కాబట్టి ఏలియా, హానోకే ఇద్దరు సాక్షులు అని అనుకోవటానికి వీలు లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకో చాలామంది సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఏమిటంటే మోషే మరియు ఏలియాలు అని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఎందుకు మోషే మరియు ఏలియాలు ఇద్దరు సాక్షులు అని చెప్తా ఉన్నారంటే వీళ్ళు చేసే కార్యాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా మోషే ఏలియాలు ఎటువంటి కార్యాలు చేశారో వీళ్ళు అవే చేయబోతున్నా ఉన్నారు. కాబట్టి ఏమిటి? వర్షం రాకుండా 3.5 సంవత్సరాలు ఆపటం, నీళ్లను రక్తంగా మార్చటం, తెగుళ్లను తెప్పించటం, ఇవన్నీ ఎవరి పరిచర్యలో భాగం? ఏలియా, మోషే యొక్క పరిచర్యలో భాగం. అయితే ఇప్పుడు వీరిరువురే అని భావిస్తూ ఉన్నారు, కానీ అవటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇందాక మీరు చదివారు, మనుష్యుడు ఒకసారే చనిపోవాలను. మోషే ఆల్రెడీ చనిపోయారు, రెండవసారి చనిపోవటానికి వీలు లేదు. గమనించండి, ఏలియా హనోకు కాదు, మోషే ఏలియా కాదు. మరి ఎవరంటే వారు మోషే ఏలియాలే. అయితే మోషే ఏలియా యొక్క ఆత్మలు, చప్పట్లు కొట్టండి గట్టిగా. అయ్యగారు మీరు లోకా 1:17 తీసుంచండి. వారు ఏమిటండి? మోషే ఏలియా యొక్క ఆత్మలు. ఇప్పుడు అంత్యకాలములో రాబోతున్న ఆత్మల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. గత కాలములో దేవుడు వ్యక్తుల ద్వారా తన ప్రణాళికను జరిపిస్తే అంత్యకాలములో భక్తుల ఆత్మల ద్వారా ప్రణాళికను జరిపించబోతా ఉన్నాడు. ఒక వ్యక్తి జెరుబ్బాబెలు మనకు తెలిసింది, ఇంకో 2 వ్యక్తులు, 2 సాక్షులు. అయితే 2 సాక్షులు ఎవరు అంటే మోషే మరియు ఏలియా యొక్క ఆత్మలు. ఆత్మలు అని ఎలా తెలుస్తుందంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు, అమ్మా గమనించండి, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారిని యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, రాబోవు ఏలియా ఇతడే అన్నారు. అర్థమైందండి? బాప్తిస్మం ఇచ్చు యోహాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమని పిలిచారు? రాబోవు ఏలియా ఇతడే అని పిలిచారు. వీళ్ళందరూ నాలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఏలియా గారి దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయారు. క్షమించండి, బాప్తిస్మం ఇచ్చు యోహాను దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అయ్యా రాబోతున్న ఏలియా నువ్వే అంటే కదండి, సరే నేను కాదు అవతలపో అన్నాడు ఆయన. అర్థమైందండి మీకు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పాడు? బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి రాబోతున్న ఏలియా ఇతడే. మరి బాప్తిస్మం ఇచ్చు యోహాను చెబుతాడే, నేను కాదు అని చెబుతున్నాడు. ఈయన గొప్పడే, ఆయన ఇంకా గొప్పడు. మరి ఎవరి స్టేట్మెంట్ రైట్ అంటారు? ఏలియా అని చెప్పేసే అన్నాడు, నేను ఏలియాను కాదని బాప్తిస్మం ఇచ్చు యోహాను అన్నాడు. మరి ఎవరి స్టేట్మెంట్ కరెక్ట్? 1:17 రాశారు. మధ్యవాక్యం చదవండి, ఆ ఆత్మలో ఉంటుంది ఆ వాక్యం కూడా చదవండి సార్. లోకా 1:17. ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరంట? ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏలియా కాదంట. ఎవరంట అతడు?
యేసయ్య చెప్పాడు రాబోతున్న ఏలియా అతడే. ఆయన చెప్పాడు నేను కాదు. ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తా ఉంది. లోకా 1:17 ఇతను రాబోతున్న ఇతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఎవరంటే అతను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడంట. కాబట్టి అంత్యకాలములో దేవుడు వారి ఆత్మలను తిరిగి రప్పించబోతున్నాడా, రప్పించబోట్లేదా? అర్థమైందండి. ఇప్పుడు 3 వ్యక్తులు తెలిసిపోయారు. ఈ 3 ఆత్మలు ఈ ప్రయాణంలో, ఈ ప్రాసెస్లో ఏంటా ప్రాసెస్? మహాబబులోను వేశ్యా పట్టణము కూలిపోయే ప్రాసెస్లో నేను ముగిస్తా ఉన్నాను. గమనించండి, వీరి 3 ఆత్మలు కూడా బహుబలముగా వాడబడబోతున్నాయి. మొదటి వ్యక్తి జెరుబ్బాబెలు. ఇతని పేరుకు అర్థము బాబెలుతో వాదించువాడు. ఈ జెరుబ్బాబెలు యొక్క ఆత్మ అంత్యకాలంలో అన్ని సంఘాలపైన కుమ్మరించబడుతుంది, అందరినీ లేవనెత్తుతుంది. చాలామంది హతసాక్షులుగా యేసు కోసము ఏవైనా చేయువారిగా వారిని ప్రేరేపిస్తుంది. ఏం చేస్తుందంట? జెరుబ్బాబెలు ఆత్మ నడిచెళ్తా ఉంటే ఏమని చెప్పింది లేఖనము? పర్వతాలు అడ్డు తొలగిపోతాయంట. ఎవరి జెరుబ్బాబెలు? పర్వతాల వేటగాడు జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు నడుచుకుంటా వస్తే పర్వతాలన్నీ కూడా ఎట్లా మారిపోతాయంటమ్మా? సమానమైన భూమిగా మారిపోతాయంట. పర్వతాల వేటగాడు జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు వస్తా ఉన్నాడంటే పర్వతాలన్నీ కూడా చదును అయిపోతాయి. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితంలో ఏ సమస్య అయితే ఉందో, ఏదైతే ఒక పర్వతము నీ జీవితంలోంచి బయటికి వెళ్లకుండా నిన్ను హింసిస్తూ నిన్ను ఇబ్బంది పెడతా ఉందో, ఆ పర్వతాన్ని ఈ రాత్రి నువ్వు నమ్మినట్లయితే యేసయ్య చదున్న భూమిగా మార్చబోతా ఉన్నాడు. చప్పట్లు కొట్టే గట్టిగా. ప్రియులారా గమనించండి, ఎవరంట? ఈ జెరుబ్బాబెలు యొక్క ఆత్మ ఎక్కడ ఉపయోగపడుతుందంట? ప్రపంచం అంతా. ఒక ఇజ్రాయేలు దేశము తప్ప ప్రపంచములో అన్ని సంఘాలపైన బాబెలును ఎదిరించువాడు, బాబెలుతో వాదించువాడు, ఆ బాబెలును పడగొట్టువాడు జెరుబ్బాబెలు. ప్రపంచమంతా వాడబడితే 2 సాక్షులు చూశారు కదా మీరు, ఎవరో? మోషే మరియు ఏలియా యొక్క ఆత్మలు ఈ యాంటీ క్రైస్ట్ గాడికి, ఆ యాంటీ క్రైస్ట్ గాడి యొక్క పట్టపు రాణైన ఆ మహాబబులోను మాయా పట్టణానికి చెమటలు పట్టించేస్తారంట. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎక్కడంట? ఇజ్రాయేలు దేశంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తారంట. 30 తిప్పలు పెడతారంట. ఆ యొక్క అన్నీ కూడా తిరిగి, దేశమంతా తిరిగి 666 ముద్ర వేయించుకోకండి. ఈ అబద్ధ క్రీస్తు దొంగ, వాడిని నమ్మకండి. వాడు మెస్సయ్య అని మీరు పొరబడతా ఉన్నారు. వాడు మేకతోలు కప్పుకున్న పులి, వాడు మెస్సయ్య కాదు. వాడు ఆజ్ఞలు పాటించకండి. 666 ముద్ర వేయించుకోకండి అని ఇజ్రాయేలులో ఉద్యమాన్ని లేవనెత్తుతారంట 2 ప్రవక్తలు. వారి యొక్క 2 మనుషులు రాబోతా ఉన్నారు. వారు 2 సాక్షులని బైబిల్ చెబుతోంది. వారిపైన మోషే, ఏలియా యొక్క ఆత్మలు, ఎలాగైతే ఏలియా యొక్క ఆత్మ ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను పైకి వచ్చిందో, వీరిరువురి పైన ఆ ఆత్మ రాబోతా ఉందంట. రాబోతా ఉండి ఇజ్రాయేలు దేశం అంతా కూడా అద్భుతమైన పరిచర్య జరిగించబోతా ఉన్నారు. అయితే ప్రియులారా గమనించండి, ముందు కాలం వరకు దేవుడు వ్యక్తులను వాడుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తుల యొక్క ఆత్మలను దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. కడవరి ఉజ్జీవము, గొప్ప ఉజ్జీవము, దేవుడికి వ్యతిరేకమైన మాయా పట్టణము కుప్పకూల్చే వరకు కూడా దేవుడు నిద్రపోయేది లేనేలేదు. ఆఖరి మాట చదవండి, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలు. 2వ వచనం 2 సార్లు చదవండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం నేను ముగిస్తా ఉన్నాను. 1-2 వచనాలు. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడి మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మలకు ఉనికి పట్టును, అపవిత్రమును అయినా ప్రతి పక్షికి ఆయువు పట్టుగా ఉన్న మహాబబులోను వేశ్యా పట్టణము కూలిపోయాను. ప్రియులారా, అన్ని కిలోమీటర్ల దూరం నుండి నేను మీ మధ్యకి రావటానికి కారణం ఏమిటంటే, ఏదైతే వేశ్యా పట్టణము నీ జీవితాల్లో, నా జీవితాల్లో
కార్యాలు జరగకుండా ఆటంకపరుస్తుందో, భక్తిహీనులను ప్రోత్సహిస్తుందో, ప్రవక్తలను హింసిస్తుందో, దేవుడి సువార్త జరగకుండా ఆపుతుందో, నీకు రోగాన్ని పెడతాందో, నీకు అప్పును పెడతాందో, నీ కుటుంబం అభివృద్ధి చెందకుండా అది కార్యాలు చేస్తూ ఉందో, ఆ మహాబబులోను మాయా పట్టణము, వేశ్యా పట్టణము కూలిపోబోతా ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా ప్రియులారా. అయితే కూలిపోబోయే ఈ ప్రాసెస్లో దేవుడు అనేక మంది పాత నిబంధన భక్తులు అప్పుడు వ్యక్తులను వాడుకున్నాడు, ఇప్పుడు వారి ఆత్మలను వాడుకుని బాబెలే బబులోను, బబులోనే మహాబబులోను మాయా పట్టణము, షాలేమే యెరూషలేము, అదే సాదృశ్య రూపము మనం వెళ్ళకబోయే పరమ యెరూషలేము పట్టణానికి. కాబట్టి గమనించండి, అందరూ కూడా ముగిస్తూ ఉన్నాను. అర్థమైందా మీకు? బాబేలు యొక్క ఆరంభాన్ని నిన్న చూసాం, బాబేలు యొక్క అంతాన్ని ఈరోజు చూసాం, నిమ్రోదు అనే దుర్మార్గుడు యొక్క దుర్మార్గతను నిన్న చూసాం. ఈ మాయా పట్టణం యొక్క ఎట్లా కుప్పకూలుతుందో దీని యొక్క నిజస్వరూపాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఎప్పుడు జరుగుతాయంట? జెరుబ్బాబెలు చేతులు మందిరమునకు పునాది వేసినాయి, జెరుబ్బాబెలు చేతులే దానిని ముగిస్తాయి. ఎప్పుడు జరుగుతుందంట? కార్యములు అల్పమై ఉన్న కాలమున. ఎట్లా జరుగుతుందంట? నీ శక్తి చేత జరగదు, నా బలము చేత జరగను, దేవుని ఆత్మ ధారాళముగా ఆకాశము మీద నుండి నీ పైన నా పైన వాలబోతా ఉంది, దిగబోతా ఉంది, కార్యాలు చేయబోతా ఉంది. ఇక మీరందరూ కూడా మామూలుగా కూర్చున్నారు కదా, చప్పట్లు కొట్టమంటే కూడా కొట్టట్లేదు కదా. ఎప్పుడైతే ఆత్మ దిగి వస్తుందో గంతులు వేస్తారు, నాట్యము చేస్తారు. ఏసే నా రక్షకుడు, ఏసే నిజ దేవుడు, ఏసుతోనే నిత్య జీవము, ఏసుతోనే పరలోక రాజ్యము సాధ్యమని. మీరు ఇంట్లో కూర్చుంటే కూర్చోనివ్వదు ఆత్మ, మీరు ఇంట్లో కూర్చుంటే ఆత్మ కూర్చోనివ్వదు. మీరు ఊరికే కూర్చొని సినిమా పాటలు చూద్దామంటే చూడనివ్వదు. ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని మీ కుటుంబాలని కదిలించి 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 ఏం చేయబోతా ఉంది? ఎప్పుడు కాలు పక్కకు పెట్టడానికే బద్ధకమైన మీలాంటి నాలాంటి వాళ్ళ చేత ఉజ్జీవమైన, ఇప్పుడు నేను పాట పాడాలంటే కోయిర్ టీం సహాయం కావాలి. మీ అందరిని ఎందుకు రమ్మంటున్నాను తెలుసా? నాకు పాటలు రాదు. ఫైర్ టీం హెడ్ గారు మరి చక్కగా బిడ్డలందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు, వారికి నా వందనాలు. మరి ఆయన అనుకుంటున్నారు పాస్టర్ గారికి మరి చాలా ప్రేమ, మమ్మల్ని అందరినీ కూడా వాడుకుంటున్నారని. కాదండి, నేను పాడితే నిన్నే అందరూ వెళ్ళిపోదురు, ఇవాళ ఎవరో రాపోదురు. కాబట్టి నా గొంతు వినపడకుండా మీ గొంతు మాత్రమే వినపడాలన్న దురుద్దేశంతో మిమ్మల్ని నేను రమ్మని చెప్పడం జరిగింది. ఏదైనా కూడా దేవుని యొక్క మహిమ కొరకే. ప్రియులారా, అయిపోయింది సినిమా అయిపోయింది, ఇటు చూడండి, వెళ్ళిపోదాం, ఇంటర్వెల్ లేదు దీనికి, మీరు స్నాక్స్ కొనుక్కోవడానికి. అయిపోయింది అంతా కూడా. పిల్లలు గమనించండి, ఏం జరగబోతా ఉందమ్మా? అంతిమ అబద్ధ క్రీస్తు రాబోతా ఉన్నాడు. వాడి పట్టపు రాణి ఈ వేశ్యా పట్టణము, దీన్ని కూల్చేయడానికి దేవుడు భక్తుల ఆత్మల్లో రప్పించబోతా ఉన్నాడు. ఇది నిన్న ఈరోజు మనం ధ్యానించిన ఆ యొక్క అంశము యొక్క వివరణ. అయితే దేని ద్వారా జరుగుతుందంటమ్మా? దేని ద్వారా జరుగుతుందంట? నన్ను వచ్చి అడుగుతారు చాలామంది, మా అబ్బాయి తాగుతాడండి, సో వాట్ ఇఫ్ జెరుబ్బాబెలు ఆత్మ కమ్స్, హీ వాంట్ డ్రింక్ వాటర్ ఆల్సో. మొన్న ఆవిడతో కైకులూరులో దేవుడు అదే చెప్పాడు, మా ఆయన పచ్చి తాగుబోతండి అని చెప్తే, అమ్మ మీ ఆయన కొంతకాలం జరిగిన తర్వాత సీసాతో మందు కాదు కదా నువ్వు మండలు ఇచ్చినా తాగడా, సీసాయే వద్దంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ సీసానే అసహించుకుంటాడు. ఎట్లా సాధ్యం? మానవుడికి సాధ్యమా? ఇక మీ ముందు నుంచున్నాను, నన్ను చూడండి. నాకు ఎన్ని అలవాట్లు ఉన్నాయో తెలుసా? ఇప్పుడు కాదు, మళ్ళీ ప్రచారం చేసేయడానికి చూస్తున్నారు. నాకు ఎన్ని అలవాట్లు ఉన్నాయో తెలుసమ్మా? ఆఫ్ తాగకుండా నిద్రపోయేవాడిని కాదు. గమనించండి తల్లులు, ఎవరు కొడుకులైతే తాగుబోతులో, భర్తలైతే తాగుబోతులో, నన్ను విడిపించిన దేవుడు వారిని కూడా విడిపించబోతున్నాడు. చూడండి ఇటు, నమ్మండి. రోజు ఆఫ్ తాగేవాడిని, 2-3 పెట్టెలు సిగరెట్లు కాల్చేవాడిని. పెట్టంటే ఇప్పుడున్న 10 పెట్టి కాదు, అప్పుడు పెట్టికి 20 ఉండి. నేను యవ్వన వయసులో ఉన్నప్పుడు తాగేవాడిని. బీటింగ్ అయ్యాక రండి, వెనక్కి రండి చూపిస్తాను. ఇప్పటికీ కూడా చిన్న స్పాట్స్ మీకు కనిపిస్తే, ఇప్పుడు గట్టిగా చెప్తే మరి పోలీసులు వచ్చి పట్టుకుపోతారేమో. డ్రగ్స్ ఇంజెక్షన్స్ చేసుకునేవాడిని నేను. ఇంజెక్షన్ చేసుకుంటే కానీ నిద్ర పట్టేది కాదు అమ్మా. ఇంజెక్షన్ చేసుకుంటే కానీ నిద్ర పట్టి. డ్రగ్స్, సిగరెట్ ఉందనుకోండి అయ్య గారు, మొత్తం పౌడర్ అంతా కూడా తీసేసి, పౌడర్ అంతా కూడా తీసేసి గంజాయి అంతా కూరి మళ్ళీ ఆ పౌడర్ వేసి
ఏం చేసేవాడిని? ఇది ఎప్పుడో జరగలేదు, ఒక 5 సంవత్సరాల కిందటే జరిగింది. ఇవన్నీ కూడా చేసేవాడిని. ఎవరో? నేను. అయితే నాకు ఏ అలవాట్లు ఉన్నాయంటే, అలవాటు అనేది ఒకటి కనిపెట్టాలి. అంటే లేనిది ఏది లేదు మనకి. కొత్త అలవాటు ఈ 2024లో ఎవడన్నా కనిపెడితే తప్ప అప్పటికి నాకు అలవాటు ఉండకుండా లేదు. ఇప్పుడు నేను ప్రకటిస్తా ఉన్నాను దేవుడి వాక్యాన్ని. నేను ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన పేరు కరుణాకర్ గారు. JCAM మినిస్ట్రీస్ అని హైదరాబాద్లో ఉంటారు. ప్రార్థన చేశాడు నాకు. ఆయన ప్రార్థన చేస్తానడా ఎవరికి ఈ ప్రార్థనకి ఎదురైంది మనకి జాంతని. నేను భక్తుండే, నేనేం భక్తుడిని కాకపోవడం లేదమ్మో. అప్పుడు కూడా నెంబర్ 1 భక్తుడు నేను. తెలుసా మీకు? సతీష్ కుమార్ గారు కలవర్ టెంపుల్కి వెళ్ళేవాడిని నేను. ఎట్లా వెళ్ళేవాడిని తెలుసా? రాత్రి 3 దాకా క్రికెట్ మ్యాచెస్ వచ్చి క్రికెట్ పందెలు వేసి 4 దాకా తాగి జామాకులు నవిలి పావు తక్కువ 6 సతీష్ కుమార్ గంట ముందు ఉండేవాడిని మందిరంలో. అప్పుడు కూడా నమ్మకస్తుండే, జోక్ కదండి. ఏం చేసేవాడిని? తాగుడు నా బలహీనత. తాగేసి టైంకి మందిరానికి వెళ్ళి కూర్చునేవాడిని. ఈ సతీష్ కుమార్ గారు అనేవాడు, ఎన్నాళ్ళు తాగుతావు? ఎన్నాళ్ళకు? ఈడెవడరా బాబు? ఏమనుకునేవాడిని మనసులో? అయ్యగారు చూస్తానని క్షమించాలి. ఏమనుకునేవాడిని? ఈడెవడరా బాబు ఎదురుకుండా కూర్చుంటే మాట్లాడితే ఎన్నాళ్ళు తాగుతావు అని నన్ను అడుగుతున్నాడు. మా ఆవిడికి చెప్పాను, చచ్చే ఈయనకి వాక్యం రాదు, నేను ఈ చర్చకు రాను. ఎందుకన్నా అలాగా అని అంటుంటే నన్నే అంటున్నట్టు అనిపిస్తుంది. సర్లే అని చెప్పి ఇంకో చర్చకి వెళ్ళిపోయాడు. ఏ చర్చకి వెళ్దాం అంటే బండి వేసుకున్నాడు, ఏది కనిపిస్తే దాంట్లోకి వెళ్ళిపోదాం అని చెప్పాను మా ఆవిడకి. వెళ్ళిపోతే అక్కడ అయ్యగారు ఒక ఆయన, బ్రదర్ పక్కకి రండి అన్నాడు. ఓరి అమ్మ, ఆయన అయిపోయాడంటే నువ్వు వచ్చావేట్రా బాబు? ఏంటి చెప్పన్నాను. చెప్పంటే ఆయన అన్నాడు, నువ్వు పరిశుద్ధుడివి, పరలోకం నుంచి వచ్చావు, నడినెత్తి నుండి అరికాల వరకు నువ్వు ఎలా ఉన్నావు? తెల్లగా ఉన్నావు, కానీ మధ్యలో కొంచెం దుమ్ముందయ్యా అన్నాడు. అవునా అయ్యగారు? మరి ఏం చేయమంటారంటే, నువ్వు మానేయాలనుకుంటున్నావా లేదా? ఏ అలవాట్లు ఉన్నాయని అడిగాడు. ఏం లేవండి అని చెప్పాను. ఏదో కౌరులు చెప్పుకో, నాకు యేసుక్రీస్తు ప్రభువుల వారు చూపిస్తాడు, నీకు అన్ని అలవాట్లు ఉన్నాయి, నువ్వు మానేయాలనుకుంటున్నావా చెప్పన్నాడు. నేను అనుకున్నాను, నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. ఏమనుకున్నాను? నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, ట్రై చేసుకో అని చెప్పా. అంటే ఆయనకు అలా చెప్పలేదు, మానేస్తానులేండి. మనసులో అనుకున్నారు, బాబు నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, నువ్వు ట్రై చేసుకో అని చెప్పాను. అయితే ఆయన వాక్యం చెప్పారండి. నాకు ఆయన వాక్యం కూడా పెద్దగా అర్థం కాలేదు. వెళ్ళి నుంచున్నానండి. 2 నిమిషాలు ప్రార్థన చేశాడు. నువ్వు రేపు నుంచి అన్నీ మానేశాను అంటే, రేపు నుంచా? పొద్దున్నే లేచాను. మనకు 6:30కే పడిపోవాలి. సిగరెట్ నెతుక్కున్నాను, పెట్టి కనపడలేదు. బండి వేసుకుని వెళ్ళిపోయాను. షాప్ దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళి ఒక కింగ్ సైజ్ సిగరెట్, అప్పుడు 10 రూపాయలు 12 రూపాయలు రేటు కూడా గుర్తుంది, ఏమన్నాను. ఇచ్చాడండి, తీసుకున్నానండి. దాన్ని ఎలా చూశానండి. మరి నాకు ఏమైందో నాకే తెలియదు. దాన్ని అక్కడ పెట్టేసి డబ్బులు తీసుకెళ్ళిపోయాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. అది మొదలు ఇప్పుడు దాకా ఏ చెడ్డ అలవాటు లేదు. సింపుల్ అండి, చాలా సింపుల్గా అయిపోయింది. పెద్ద ఏం కష్టపడలేదు, పెద్ద ఏవో జరిగిపోలేదు. సత్యం ఇది. ఎట్లా జరిగిపోయింది? ఆయన చెప్పాడు, రేపు నుంచి నువ్వు చెడ్డ అలవాట్లు నీకు ఉండవు. చాలామందిని చూసావు అనుకున్నాను, కానీ దేవుడు ఏం చేశాడు? మార్చేసి అప్పటికప్పుడే నాకు మారు మనసునిచ్చి ఇప్పుడు మీలాంటి అనేక మంది కొరకు ప్రకటిస్తా ఉన్నాను. యేసు రక్షకుడు, దేవదేవుడు, జీవము కలిగిన వాడు. మీ కుటుంబాలలో వ్యసన పరులు ఎంతమంది ఉన్నా వారిని ఒకే ఒక్క రోజులో విడిపించగలిగిన సమర్థుడు. కాబట్టి ప్రియులారా, ఈ 2 రోజుల నుంచి మనం ధ్యానించాం, లోకం అనేది మీలో ఉండకూడదు. దేవుడి ఆలోచన ప్రకారము మీ కుటుంబాలు కట్టబడాలి. అలాగే మీ బలము చేత ఎన్నాళ్ళు నమ్ముకుంటారమ్మా సొంత బలాన్ని? కూతురికి పెళ్లి చేయాలంటే సొంత ఆలోచన, కుమారుడికి చదివించాలంటే సొంత ఆలోచన. అన్ని సొంత ఆలోచన తప్ప ఎప్పుడన్నా దేవుడి మీద ఆధారపడతామా? మన శక్తి చేత, మన బలము చేత, మరలా చెబుతా ఉన్నాను, పూచిక పుల్లను కూడా మనము కదపలేము. దైవశక్తి చేత ఎంత పెద్ద కొండనైనా సరే పెకిలించగలము. నా మాట నమ్మండి. కాబట్టి మీ సొంత శక్తిని నమ్ముకోకండి. భయంకరమైన రోజులు రాబోతూ ఉన్నాయి. ఆ రోజులలో మనం దేవుని కోసము నిలబడాలంటే అభివృద్ధి, క్షేమము అన్నీ కూడా దేవుడు ఇస్తాడు మనకి. మన కుటుంబాలను ఏం చేస్తాడంటే దేవుడు అరికాల మీద నడిపిస్తాడంటండి. ఎంతకంటే గొప్ప దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఇజ్రాయేలీలు మనం చూసాం, వారు నడుస్తుంటే మేఘం వచ్చిందంట, వాళ్ళ మీద వర్షం పడకుండా, ఎండ రాకుండా. ఈ 2 రోజుల నుంచి రండి, నాకు నిజంగానే మేఘం కనిపిస్తుందండి. ఎంత గొప్ప దేవుడండి యేసయ్య. కొట్టండి చప్పట్లు. ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా, మనసులో అనుకున్నాను కొన్ని చుక్కలు వచ్చినా పర్లేదని చెప్పి, ప్రభువా ఒక్క చుక్క కూడా పడకూడదయ్యా. నా ప్రార్థన వల్ల కాదు, మీ టీంలో చాలామంది ప్రార్థన చేశారు, మనందరి ప్రార్థన వల్ల కాదు. ఆయన కృప,
మనందరం కూడా పాపాత్ములమే. పౌలు భక్తుడు చెప్పాడు, ఎక్కడెక్కడ పాపం ఉన్నదో అక్కడ కృప ధారాళముగా, అపరిమితముగా, లిమిట్లెస్ గ్రేస్. ఎటువంటి కృప ఇస్తాడంటండి? ధారాళమైన కృప. ఇదిగో ఈ మొదలు ఆ చివరున్న వాళ్ళ వరకు ప్రియులారా గమనించండి, మన యేసయ్య నీకేదో చిన్న ఆశీర్వాదం కాదు, చిన్న దీవెన కాదు, ధారాళమైన కృపను ఇవ్వబోతా ఉన్నాడు. చప్పట్లు కొట్టు. ధారాళమైన కృప. దేనిని నమ్మాలండి మనం? మన సొంత ఆలోచన కాదు, సొంత విషయాలను కాదు, దైవశక్తిని నమ్మాలి, ఆయన వ్యక్తి అని నమ్మాలి. పరిశుద్ధాత్ముడా నా పైకి దిగి రా అని మనం ఆయన్ని గొంతెట్టి పిలుస్తూ ఉండగా ఈ రాత్రి ఆయన రాబోతా ఉన్నాడని నేను నమ్ముతా ఉన్నాను. అందరూ కూడా పైకి నుంచోండి, అందరూ కూడా నుంచోండి. వెళ్ళిపోదాం 5 నిమిషాల్లో. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, జగము భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదను భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. అందరూ గట్టిగా 2 చేతులు పైకెత్తి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శక్తి, బలము, ఆయన యొక్క ఆత్మ మన పైకి రాత్రి దిగి వస్తుండగా, మన జీవితాలను మార్చబోతుండగా
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మంచి దేవుడా, ఉత్తమమైన కాపరి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి నాయన. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, ఎంత అద్భుతమైన దేవుడవు తండ్రి నాయన. ప్రభువా, అనేకులు చెబుతా ఉన్నారు తండ్రి, పాత నిబంధన గ్రంథములో ఇదిగో అద్భుతాలు జరిగినాయి, మరి అద్భుతములు జరిగే కాలము వెళ్ళిపోయిందని చెబుతా ఉన్నారు తండ్రి. మూర్ఖులు ప్రభువా, అద్భుతాలు జరుగు కాలము వెళ్ళిపోయినా అద్భుతాలు చేయు దేవుడవు నీవు, సజీవుడిగా ఉన్నావు కదయ్యా తండ్రి. నీకు వందనాలు తండ్రి నాయన. ప్రభువా, మేఘము ఇశ్రాయేలీలను నడిపించిన విధముగా తండ్రి, నీ మేఘము చేత మమ్మల్ని కప్పి ఉంచావయ్యా 2 రోజులు. నీకు వందనాలు. నీ ప్రత్యక్షతను తండ్రి మేము చూడగలిగాము తండ్రి నాయన. నీకు స్తోత్రాలు. ప్రభువా, మా శక్తి కాదు, మా బలము కాదు, కేవలము తండ్రి నాయన నీ ఆత్మ చేత ప్రభువా ఈ కార్యమును అంతటిని తండ్రి నాయన నీవు జరిగించావు తండ్రి. ప్రభువా, మూర్ఖులము తండ్రి, మూడులమయ్యా, పనికిరాని వాళ్ళమయ్యా. మా శక్తితో ఏదో చెయ్యాలని, మా భక్తితో ఏదో పొడి చేయాలని, తెల్లైనా మా బలముతో దేన్నో లాగేయాలని ప్రభువా ప్రయాసపడి విసిగిపోయి వేసారిపోయి తండ్రి నాయన. ప్రభువా, ఇప్పుడైతే ఆకాశము వైపు చేతులు పైకెత్తి తండ్రి యేసయ్యా, మా కుటుంబాలను నీకు సమర్పిస్తా ఉన్నామయ్యా, మా కుటుంబాలను నీకు సమర్పిస్తా ఉన్నామయ్యా, మా బిడ్డలను నీకు సమర్పిస్తా ఉన్నామయ్యా తండ్రి. నీకు వందనాలు. ప్రభువా, చాలా కోల్పోయిన తర్వాత తండ్రి మాకు జ్ఞానోదయం కలిగింది. మమ్మల్ని క్షమించండి తండ్రి నాయన. ప్రభువా, నీట ముంచినా నీవే, పాల ముంచినా నీవే, నీ మీదే ఆధారపడతాం తండ్రి ఇక నుంచి. అయితే నీవు నీట ముంచువాడవు కాదు, పాల ముంచువాడవు. మా పితరులను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకెళ్లిన చెప్పులు అరిగిపోకుండా, వేసుకున్న బట్టలు నలిగిపోకుండా, కేరింతల మధ్యన నూతన ప్రత్యక్ష దేశములో అడుగు పెట్టించిన సామర్థ్యము కలిగిన గొప్ప దేవుడవ తండ్రి యెహోవావయ్యా తండ్రి నాయనా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. జెరుబ్బాబేలు మీద కుమ్మరించిన ఆత్మ, అబ్రహామును నడిపించిన ఆత్మ, యాకోబును నడిపించిన ఆత్మ, దావీదు ఏ ఆత్మతో అయితే ఒక్క నిమిషము కూడా భూమి మీద నిలుచోకుండా నాట్యము చేయగలిగాడు ప్రభువా. ఆ ఆత్మతో ఈ రాత్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నాయన నింపండి. నువ్వు ధారాళముగా ఇచ్చివాడవయ్యా ప్రభువా. పొందుకోలేకపోతున్నానంటే లోపము నాలో ఉంది, లోపము మాలో ఉంది ప్రభువా. నీవు తెలియజేస్తా ఉన్నావు తండ్రి నాయన. ప్రభువా, ధారాళముగా ఇచ్చుట కాదు, మరి ధారాళముగా ఇవ్వబోతున్నాను అంటున్నావు ప్రభువా. నీకు వందనాలు. మీ కుటుంబాలలో ఏ లోటు ఉండదంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నా అరచేతి మీద మిమ్మల్ని నడిపిస్తానంటున్నావు తండ్రి. నీకు వందనాలు. నేను ఎన్నుకున్న జనాంగం అంటున్నావు తండ్రి నాయన. నీకు స్తోత్రాలు. నేను నడిపించే జనాంగం అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రములు. ఇదిగో సాతాను ఎదుట రొమ్ము కొట్టుకుని తల ఎత్తుకొని, ఇదిగో వీళ్ళు నా బిడ్డలు అనుకునే స్థాయికి మమ్మల్ని అందరినీ తీసుకొస్తానన్నావు తండ్రి నాయన. నీకు వందనాలు. ఆ సాతాను రాజ్యము పటాపంచలవునుగాక, మాయా పట్టణములు కూలిపోవునుగాక, మహిమలేని పట్టణములు రాలిపోవునుగాక. భక్తులకు నిలయమైన పట్టణములు ధారాళముగా లేపబడునుగాక. యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘ కాపరులను దీవించండి, ఆశీర్వదించండి. కార్యవర్గం వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మరి ముఖ్యంగా క్వయర్ టీం వారిని ఇందులో ఉన్న అనేకులను ఇక్కడ మాత్రమే కాదు అనేకమైన వేదికలపైన ఇదిగో నాకు సాధనములుగా మిమ్మల్ని వాడుకోబోతా ఉన్నానని తెలియజేస్తా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు. నీ ధారాళమైన ఆత్మ తండ్రి నాయన వారిపైన కురిపించండి. అవును తండ్రి, జకర్యా దగ్గరకు తండ్రి నాయన
గాబ్రియేలు దూత వచ్చినప్పుడు నీవెవరు అని జకర్యా ప్రశ్నించినప్పుడు గాబ్రియేలు చెబుతా ఉన్నాడు, నేను యెహోవా సన్నిధిని నిలుచు గాబ్రియేలును. నీకు ఎక్కడి నుంచి వచ్చింది బలము? నేను యెహోవా సన్నిధిని నిలుస్తాను. నీకు ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? నేను యెహోవా సన్నిధిని నిలిచి ఉంటాను. నువ్వు ఎట్లా వెలుగుమయంగా ప్రకాశమయంగా మారిపోయావు? నేను యెహోవా సన్నిధిని ఉంటాను. యెహోవా సన్నిధిన నిలుచు గాబ్రియేలును అని చెప్పాడు తండ్రి. ప్రభువా, దేవదూతల వలె తండ్రి, మరి క్వైర్ టీం వారు తండ్రి నాయన ప్రభువా తండ్రి దేవదూతలు ఆరాధించినట్టు తండ్రి నాయన ప్రభువా, మరి అనుక్షణము తండ్రి, మరి ఈ రోజుల్లోనే కాక సన్నిధిలో అనేక కార్యక్రమాల్లో తండ్రి నాయన వారిని నువ్వు ఆడుకుంటా ఉన్నావు తండ్రి. నీకు ఆరాధన చేస్తా ఉన్నారయ్యా, నీ సన్నిధిని నిలిచి ఉన్నారయ్యా. ఎక్కడున్న ప్రతి ఒక్క క్వైర్ టీంలో ఉన్న బిడ్డకు ఇదిగో నీ దేవదూతకిచ్చిన మహిమ, నీ దేవదూతకిచ్చిన బలము, నీ దేవదూతకిచ్చిన వెలుగు ఈ బిడ్డలందరికీ కూడా దయచేయండి. అలాగే మ్యూజిక్ డిపార్ట్మెంట్ వారిని, కెమెరా డిపార్ట్మెంట్ వారిని, లైటింగ్ డిపార్ట్మెంట్ వారిని, కార్యవర్గ సభ్యులను, సంఘ కాపరులను, ఇంకనూ తండ్రి నాయన సంఘము విస్తరింపబడుటకు ఉన్న ఆటంకాలు ఈ రాత్రితో కూల్చివేయబడుతున్నాయి అంటున్నావు. నీకు వందనాలు. ఇదిగో సంఘము విస్తరించబడుటకు ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ రాత్రే కూకటి వేళ్లతో పెకలించబోతున్నానని చెప్తున్నావు తండ్రి నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. సంఘ పెద్దలను, కార్యదర్శులను ప్రభువా తండ్రి నాయన, మరి సంఘ పెద్దలు వారి యొక్క టీం అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబము కూడా అభివృద్ధి చెందేలాగా సాయం చేయండి. మరొక రోజు కూటము రేపు తండ్రి నాయన జరగబోతుండగా ధారాళంగా నీ కృపా కాపుదల మా అందరిపైన ఉంచి నీ పరమునకు చేరు బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా ముద్రించి కృప చూపించమని మా రక్షకుడు మా కాపురం నాయకుడు ప్రభువుని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, మన బలము మన శక్తి చేత ఏది జరగదు, దేవుడి ఆత్మ చేత జరుగుతుంది. మనిషి ఆలోచన చేత కట్టబడిన ఏదైనా కూడా బాబేలులాగా మారిపోతుంది. దేవుడి డిజైన్ చేత కట్టబడినది నోవాహు వాడవలే అరారాతు కొండపైన నిలబడుతుంది. కాబట్టి మీ కుటుంబాలను యేసయ్య అరారాతు కొండలంట ఎత్తున నిలబెట్టును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.